దేవుని నివాసాన్ని మార్చిన మనిషి. ఇది మన అంశం ఈరోజు. దేవుని నివాసాన్ని మార్చిన మనిషి. దేవుడు అనగానే చాలామంది దేవుడు నివాసం మనిషి ఎలా మారుస్తాడండి? దేవుడు పరలోకంలో హాయిగా ఉన్నాడు కదా, ఆయన నివాసాన్ని ఎవరు మార్చగలరు అని అనుకుంటున్నారేమో. దేవుడు అనగానే సర్వాంతర్యామి, ఒకే చోట ఒకే సందర్భంలో ఉండగలిగిన శక్తిమంతుడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు అని చాలామంది అనుకుంటారు, కానీ ఆయన మనస్సు, ఆయన ఆలోచన అంతా కూడా కేంద్రీకరించింది తన పిల్లల పైన. ఉండడానికి దేవుడు పరలోకంలో ఉన్నాడు, కానీ ఆయన మనస్సు మాత్రం మనుషుల చుట్టే ఉంది. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు, దేవుడి నివాస స్థలం ఏంటి అన్నది ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుడు అనగానే చాలామంది అర్థం చేసుకున్నదండి, దేవుడు అనగానే ఎక్కడో మనకి దూరంగా ఉంటాడు. మనకి కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు మనం పిలవాలి. అప్పుడు మన మొర విని దేవుడు మనకి సాయం చేస్తాడు. దేవుడు ఎక్కడో ఉంటాడు అన్న ఆలోచనలతో మనిషి ఉంటాడండి. దేవుడు అనగానే, దేవుడు నివాస స్థలం అనగానే మనిషికి ఒక సరైన అవగాహన లేదు అని మనం చెప్పచ్చు. అవగాహన లేదు, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఈ విషయాలపైన మనిషికి అవగాహన లేదు. పిల్లరా, ఈరోజు సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు అండి, సమాజం ఎంత క్రూరంగా తయారైందో మీకు చెప్పనవసరం లేదు. మనుషుల్లో మానవత్వం, జాలి, దయ, ప్రేమ, కరుణ ఏ కోశాన అసలు కనబడని సమాజంలోకి మనం వచ్చేసాం. కొద్ది రోజుల క్రితం మీరు ఒక వార్త విన్నారు. వార్త ఏంటి? వార్త అంటే సొంత భార్య అండి, 13 సంవత్సరాలు కాపురం చేసిన సొంత భార్యను భర్త హైదరాబాద్ మీర్పేటలో ముక్కల కింద నరికేశాడు. తెలుసు కదా మీకు, న్యూస్లో చూశారు. ముక్కల కింద నరికండి, అసలు ఎలా నరికాడు అన్నది పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేశారట. పోలీసు అయిన మీడియా సమావేశంలో చెప్తున్నారు సిపి గారు. ఎలా చంపాడంటేనండి, ముందట గొంతు నులిమేశాడట. ఎందుకంటే మనోడు బాడీ చాలా ఫిట్గా ఉంటుంది, ఆర్మీ రిటైర్డ్, ఆర్మీలో పనిచేసి వచ్చాడు, రిటైర్ అయిపోయాడు, ఒళ్ళు మంచి బలంగా ఉంది. 2 బిడ్డలు కన్నదండి తనతో పాటు కాపురం చేసి 13 సంవత్సరాలండి. సొంత తల్లిని, తండ్రిని, స్వగ్రామాన్ని విడిచిపెట్టి భర్తే జీవితం అనుకుని భర్త చేయి పట్టుకుని భర్త ఎక్కడికి తిరిగితే అక్కడికి తిరిగిందండి. చివరికి హైదరాబాద్లో ఉద్యోగం అని కాపురం పెట్టాడు. భర్తను నమ్మి హైదరాబాద్కి వెళ్ళిపోయింది పాపం అమాయకురాలు. మెడపట్టాడు, ఇలాగా గొంతు నులిమి చంపేశాడండి. మొదట గొంతు నులిమి చంపేశాడు. చంపేసిన తర్వాత నేను చంపేశానన్న వార్త బయటికి రాకుండా ఉండాలి అని ఈ చంపడానికి ప్లాన్ వేసే ముందే పిల్లల్ని ఎక్కడో వేరే చోట దింపేశాడు, బంధువుల ఇంటి దగ్గర. ఒంటరిగా భార్య ఒకతే ఉంది, చంపేశాడండి. ఈలోపు పిల్లలు రాకమునుపు, ఎవరికి తెలియకుండా ఉండాలి అని చంపిన భార్యనండి బయటికి వెళ్ళి మటన్ నరికే కత్తి కొనుక్కొని తెచ్చుకున్నాడు. మటన్ నరికే కత్తి, మనకి మటన్ కూరకు నరకడానికి కత్తులు వాడుతూ ఉంటారు చూసారా, మేక మాంసం అమ్మేవాళ్ళు. ఆ కత్తి కొనుక్కొచ్చాడు. ఆ కత్తి కొనుక్కొచ్చండి, సొంత భర్త అండి, కాపురం చేసిందండి. ఎలా మనసు వచ్చిందో తెలీదు. మొదటట కాళ్ళు నరికేసారట, కాళ్ళు 2 నరికాడండి, కాళ్ళు 2 కట్ చేసారట మొదట. ఆ కాళ్ళు మళ్ళీ మోకాల దగ్గరికి 2 ముక్కలు చేసారట. తర్వాత చేతుల దగ్గర ఇక్కడికి నరికేసారట, ఆ చేతులు 2 ముక్కలు చేసారట. తర్వాత తల నరికేసారట. తలను మళ్ళీ 2 పెచ్చులు చేసారట ఇలాగా.
2 ముక్కలు చేశారట. ఆ మిగిలిపోయిన బాడీనండి 4-5 ముక్కల కింద నరికాడట. ఈ ముక్కల కింద అంతా నరికేసండి. మీరు చూడండి, మటన్ షాప్కి వెళ్ళినప్పుడు కీమా అడిగారు అనుకోండి, కీమా మాంసం కావాలంటే మాంసాన్ని ఎముకల్ని తీసేస్తాడు ఆయన, వేరు చేస్తాడు. అప్పుడు మెత్తటి మాంసాన్ని కీమా కొడతాడు. అలాగే ఇతను కూడానండి భారీ దేహాన్ని అండి ముక్కల కింద నరికండి మాంసము ఎముకలు వేరు చేశాడు, ఎముకలన్నీ ఒలిచేశాడు. ఈ వచ్చిన మాంసాన్ని అంతానండి కుక్కర్లో వేసి ఉడకబెట్టాడండి. పెద్ద కుక్కర్ అట, 4-5 సార్లు ఉడకబెట్టాడట ఈ మాంసాన్ని. మాంసం మెత్తగా అయిపోయే వరకు ఉడకబెట్టి బకెట్లో నీళ్ళు వేసాడు, నీటిలో కలిపేసాడట. ఇప్పుడు ఎముకలు ఉండిపోయినాయి కదా, పెద్ద ఎముకలు ఎలా పట్టుకెళ్ళాలి బయటికి? పెద్ద వంటలు చేయడానికి ఇంట్లో గ్యాస్ పొయ్యిలు ఉంటాయి కదండి, అప్పుడప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు వంట చేయడానికి పెద్ద గ్యాస్ పొయ్యి ఉంటుంది. ఆ గ్యాస్ పొయ్యి పైన ఈ ఎముకలన్నీ పేర్చండి గ్యాస్ వెలిగించాడు. ఎముకలన్నీ కాల్చండి బూడిద చేసాడండి. ఎముకలు కాలిపోతాయి అగ్గిలో పెడితే, కాల్చేసి పొడి చేసాడు. ఆ పొడి ఈ నీటిలో కలిపేశాడు, ఉడికిన మాంసం నీటిలో కలిపేశాడు. మొత్తం అండి భార్య దేహాన్ని ఒక బకెట్లోకి రెడీ చేశాడండి, పెయింట్ బకెట్లోకి. ఆ పెయింట్ బకెట్తో అలా పట్టుకెళ్ళండి, పక్కన ఒక చెరువు ఉంటే ఆ చెరువులు నీటిలో వేసాడు దాన్ని. భార్య ఏదంటే నాకేం తెలుసు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అంటున్నాడు. ఏమంటే 13 సంవత్సరాలు ఎంత ప్రేమ చూపించుంటుంది ఆవిడ, ఎంత చక్కగా భోజనం వండి పెట్టుంటుంది, ఎన్నిసార్లు కాళ్ళు నొక్కుంటుంది, ఎన్నిసార్లు చక్కగా ప్రేమగా ఏమండి భర్తను పలకరించి ఉంటుంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి 2 బిడ్డలను కానీ తన చేతుల్లో పెట్టింది ఏమండి మీ బిడ్డ అని. ఎక్కడ కూడా క్షణాలు ఏమీ రాకుండా ఎంత కర్కశంగా మనిషిని చంపేశారు అంటే ఆ మనిషి హృదయం ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు ఎలా ఉంది? కఠినం అయిపోయి బండ మారిపోయింది. కారణం ఏంటో తెలుసా మీకు? కారణం ఏంటో తెలుసా? ఎందుకు మనిషి అంత కఠినంగా తయారైపోయాడో ఈ రాత్రి మీరు వింటారు. దేవుడి నివాసం ఎక్కడో ఉందనుకున్నాడు మనిషి కాదండి. దేవుడు నివాసం ఉండడానికి దేవుడు కట్టుకున్నది ఈ దేహం. హృదయమే దేవునికి ఆలయం. ఆ హృదయంలో దేవునికి ఎప్పుడైతే చోట్లేదో, నివాసం దేవుడు ఉండడానికి నన్ను నిర్మించాడు, నాలో దేవుడు ఉండాలి అని మనిషి ఎప్పుడైతే దేవుడు నివాసం తెలుసుకోకుండా దేవుడు ఎక్కడో ఉంటాడని నివాసాన్ని మనిషి ఎప్పుడైతే మార్చేస్తాడో మనిషి ఎంత క్రూరంగా తయారవుతాడు. ఈ క్రూరత్వానికి కారణం ఏంటంటే మనుషుల హృదయాలలో ఎవరు లేరు ఇప్పుడు? దేవుడు లేడు. సామెతల గ్రంథం తీయండి, ఎంత బాగా చెప్పాడు దేవుడు అంటే నిజంగా బైబిలు సమాజం మధ్యలో లేకపోతేనండి కాస్తో కోస్తో ఉన్న ఈ మంచో మానవత్వం మొత్తం దిగదుడిపైపోయేదండి. సమాజం మొత్తం నాశనం అయ్యేదండి బైబిల్ లేకపోతే. బైబిల్లో దేవుడు ఇలాంటి వాళ్ళు జ్ఞాపకం చేస్తూ క్రీస్తుకు పూర్వం సొలొమోనుతో ఒక మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం తీయండి అందరూ. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదట. ఏమంటే ఎంత బాగా చెప్పాడు దేవుడు? మళ్ళా చదువుతారా? బాగా వినాలి. కీడు చేయనిది నిద్రింపరట అంటే ఏదో ఒక రకంగా ఎవరో ఒకరికి కీడు చెడు చేయకుండా వాడికి ఏం రావట్లేదట, నిద్ర రాదట. నెక్స్ట్, ఎదుటి వాళ్ళని ఎవరో ఒకరిని పడగొట్టకుండా వాడిని నాశనం చేయకుండా మంచం మీదకి వెళ్ళడట, రాత్రి నిద్రపోవడానికి వెళ్ళడట. ఏంటి ఇలా తయారయ్యాడు మనిషి? చాలామంది అండి మీ గ్రామాల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు కరెక్ట్గా సగం కట్టిన తర్వాత ఇంటి ముందు బొమ్మ పెడతారు. ఏ బొమ్మ? ఎందుకు పెట్టారు చెప్పండి? పెట్టిన వాళ్ళు చెప్పండి ఎందుకు పెట్టారు? దిష్టి బొమ్మ ఎందుకు పెట్టావు? ఇల్లు కట్టుకునేటప్పుడు దిష్టి బొమ్మ ఎందుకు పెట్టావు? ఎవడో ఒకడు అలా వెళ్తూ ఈడు ఎంత పెద్ద ఇల్లు ఎలా కడుతున్నాడు రా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటాడు. వీడికి ఎందుకు? ఆడు ఇల్లు కట్టుకుంటే వీడికి ఎందుకండి? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, వీడు ఏం చేస్తున్నాడు, ఈ ఇంటిని ఎలా కాపాలి,
వాడు ఇంటి ముందు కట్టుకోవడానికి ఇసుక తెచ్చుకుంటాడు కదండి లారీతో. మా ఇంటి ముందు ఇసుక లోడ్ లాపాలి, సిమెంట్ లోడ్ లాపాలి. అంత కడుపు మంట నీకెందుకు? ఎదుటివాడు బాగుపడితే నేను చూడలేను, వారవలేను. నేను ఇలాగ సువార్తలకు తిరుగుతానండి, మీటింగ్లు తిరుగుతున్నప్పుడు అండి, కారు అలాగా అడవిలోంచి అలాగా కొంచెం జంగల ప్రాంతం, అది అడవి లాంటి ప్రాంతం, అలా వెళుతుంది. అక్కడక్కడ కొంతమంది పాపం గిరిజనులు పొలం పండించారండి. మొక్కజొన్న ఏదో వేశారు, చెరుకో మొక్కజొన్న చూశాను, ఎక్కడ గుర్తులేదు నాకు కరెక్ట్గా, పొలం ఏదో. కానీ పొలం ముందు పెట్టిన బొమ్మ గుర్తుంది. అలా కారులో వెళ్ళిపోతుంటేనండి, మన చిన్నతనం నుంచి పొలం బాగా పండిన తర్వాత పొలానికి దిష్టి తగలకూడదని ఏం పెట్టేవారు చెప్పండి చిన్నప్పుడు? గడ్డితో బొమ్మ చేసి, గుర్తుందా? గడ్డితో బొమ్మ చేసి దానికి షర్ట్ వేసి, చిరిగిపోయిన షర్టు, చిరిగిపోయిన ప్యాంటు దొరికి పైన కొండ తగిలిచ్చేవారు. గుర్తుందా మీకు? ఇప్పుడు అది లేదు. అలాగ పొలవంప వెళ్ళిపోతుంటేనండి, సగం సగం బట్టలు వేసుకుని హీరోయిన్ బొమ్మ పెట్టాడు. మతిపోయింది నాకు. అంటే ఆ బొమ్మ ఎందుకు పెట్టాడు చెప్పండి? ఇప్పుడు సగం బట్టలు వేసుకున్న హీరోయిన్ బొమ్మ ఉంటే ఇంక పొలాన్ని ఎవడు చూస్తాడు? అందరు దేని చూస్తారు? ఆడు తెలివి చూడండి ఎలాగుందో. అంతే కదండి. వాల్ పోస్టర్లు అంటిస్తూ ఉంటారండి. అమ్మాయి సగం సగం బట్టలు వేసుకుని అమ్మాయి ఉందనుకోండి, ఆ రౌడ్ డంప పోయే వాళ్ళు అందరు దేని చూస్తారు? ఆ వాల్ పోస్టర్నే చూస్తారు. అలాగాడు ఎంత తెలివి ఉపయోగించాడంటే, దిష్టి బొమ్మ ఓల్డ్ ఫ్యాషను. ఇప్పుడు నేను హీరోయిన్ బొమ్మ పెడతానని హీరోయిన్ బొమ్మ పెట్టాడు. ఏమంటే వాడు తెలివికి జోహర్. మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటంటే, నా పొలం బాగా పండింది కనుక అందరూ నా పొలాన్ని ఏం చేస్తారు? చూస్తారు, దిష్టి పెడతారు, నా పొలాన్ని నాశనం చేయాలనుకుంటారు. అంటే ఈ దిష్టి బొమ్మలు అన్నీ ఎందుకు పెడుతున్నారంటే, మనిషి మంచోడు కాదు, ఇల్లు కట్టుకుంటే వారవలేడు, పంట పండితే వారవలేడు, ఏదో ఒక నాశనం నన్ను చెయ్యాలని చూస్తాడు. ఎంత బారాచడండి దేవుడు మనుషుల స్వభావాన్ని గుర్తించి అక్కడ. కీడు చేయనిది వాళ్ళు నిద్రింపరు, ఎదుటి వారిని వాళ్ళు పడద్రోయినది నిద్ర రావట్లేదట. ఇదేటండి ఇది? అసలు చాలామందికి నిద్ర పట్టట్లేదట. ఏం చేయకపోతే నిద్ర పట్టదట వాటికి? ఆ రోజు మొత్తం మీద ఎవడో ఒకటి గురించి చెడుగా చెప్తేనో, ఎవడో ఒకటి చెడు చేస్తేనో, ఎవరో బాగా కలుసున్న వాళ్ళని ఇద్దరు విడగొడితేనో, ఎవరో చక్కగా కాపురం చేసుకుంటున్న భార్య భర్తల మధ్యలో చిచ్చు పెడితేనో, ఎవడో ఒకటి వ్యాపారాన్ని దెబ్బతీస్తేనో, ఎవడో మంచోడి మీద బురద చల్లుతేనో, కానీ ఏదో ఒక కీడు, ఏదో ఒకటి ఎదుటివాడిని పడగొట్టనిది వీడికి సాయంత్రానికి ఏం రావట్లేదట. ఇదేంటండి మనిషి ఇలా తయారాడు? ఎదుటోడిని పడగొట్టాలి, అప్పుడు నేను నిద్రపోవాలి. అంటే కళ్ళు నిండా వేడెక్కువైపోయింది అనమాట. కళ్ళు ఎలాగైపోయినాయి అంటే, చూసి 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 మంచిని చూసి చూసి లేదు పడి చేసేలా, నాశనం చేసేలా. అప్పుడు కానీ కళ్ళు చల్లబట్టలేదట, అప్పుడు కానీ నిద్ర రావట్లేదట. ఎందుకు ఇంత దారుణంగా తయారాడు మనిషి? ఎందుకు తయారాడు తెలుసా? ఎందుకు తయారాడు తెలుసండి? దేవుడికి ఎప్పుడైతే మనిషి దూరంగా ఉంటాడో ఇలా క్రూరుడు అవుతాడండి. చూపిస్తాను ఇప్పుడు, చాలా వచనాలు చూద్దరు కానీ బైబిల్లో మీరు, చాలా సందర్భాలు చూపిస్తాను ఈ రాత్రి. కాస్త ఓపికగా దేవుడు వాక్యం అందుతున్నప్పుడు విసుక్కోకుండా, ముఖ్యంగా నిద్రపోకుండా వాక్యం వినాలి. విషయం ఏంటంటేనండి, మనుషులకి ఎక్కడా నిద్ర రాదండి. హాయిగా నిద్ర ఎక్కడవుతుందో తెలుసా? దేవుడి సన్నిధిలోనే, మందిరంలో ఉన్నప్పుడే. పని చేస్తున్నప్పుడు నిద్రపోతారండి? పొలంలో పని చేస్తూ అలా పడుకుంటారా? అబ్బాయి అక్కడ రాదు. అన్నం తింటున్నప్పుడు, మంచి అన్నం తింటున్నప్పుడు నిద్ర వస్తుందా? నిద్ర రాదు. ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు నిద్ర వస్తుందా? నిద్ర రాదు. ₹1,00,000 ఇచ్చాడు చిట్టి డబ్బులు లెక్క పెట్టుకోమని, అలా లెక్క పెడితే నిద్రపోతారా? అబ్బే ఎందుకు అక్కడ నిద్ర రావట్లేదంటే, అవన్నీ మనకి ఇష్టం. డబ్బులంటే బాగా ఇష్టం, భోజనం చేయటం అంటే ఇష్టం, టీవీ చూడటం ఇష్టం, పొలంలో పని చేయటం ఇష్టం, వాక్యం వినటం బాగా కష్టం. తప్పదు కనుక పాస్టర్ గారు ఏదో అంటారు కనుక వచ్చి కూర్చున్నారు కనుక చాలామంది, అందరి గురించి అంటలేదు సుమా, భక్తులు ఉంటారండి మీలో. అమ్మో దేవుడు సన్నిధండి, దేవుడు సభలండి, దేవుడు మాటలు దొరికే సమయం ఉండదని చాలామంది భక్తితో వచ్చేవాళ్ళు ఉంటారండి. కొంతమందికి తప్పదండి, ఆయన రమ్మంటున్నాడండి. ఎవరు? పాస్టర్ గారు సాల్మన్ రాజు గారు రమ్మన్నారు కనుక వచ్చాం. ఆయన రమ్మలేదు అనుకోండి, ఇప్పటికే కొను తీసేస్తారు అక్కడ. ఎక్కడ? ఇంట్లో. మీకు విషయం అర్థం కావట్లేదు. ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారనుకోండి, మరణం తర్వాత విశ్రాంతి ఉండదు.
కేకలు, ఏడుపును, పళ్ళు కొరకటం, ఏడవటం, పళ్ళు కొరకటం, ఏడవటం. ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలం దేవుడికి చేత కష్టాలు పడ్డారనుకోండి, మరణం తర్వాత ఆకలి దప్పికలు లేని మహాలోకంలో మీరు ఉంటారు. ఈ చిన్ని జీవితంలో ఏదో శరీరం బాధపడుతుంది, నిద్ర వస్తుంది, టైం అయిపోతుంది, ఇవన్నీ ఆలోచించకండి. దేవుడు దొరికే టైంలో ఇవన్నీ ఆలోచించకూడదు. యేసుప్రభు వాక్యం ఎన్నిసార్లు ఎంత 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 టైం చెప్పాడు తెలుసండి బైబిల్లో? బాగా వినండి. ప్రసంగానికి వచ్చిన వాళ్ళని యేసుప్రభు ఎన్ని రోజులు ఉంచేసాడు తెలుసా? 3 రోజులు మీరు ఇంటికి వెళ్ళడానికి కుదరదు అన్నట్టు. డే అండ్ నైట్ అక్కడే. 3 రోజులు ప్రసంగం అయిపోయిన తర్వాత పిల్లలు అలసిపోయారని అప్పుడు ఎట్టాడు భోజనం. 3 రోజులు ఉపవాసం. ఉపవాసంతో 3 రోజులు ఎక్కడే గ్రౌండ్లో కూర్చోమంటే మీలో ఎంతమంది కూర్చుంటారు చెప్పండి? ఎవరు కూర్చోరు? 12 అయితేనే ఎవరు ఉండరు మీరు. 3 రోజులు ఆక అంతలాగా ఆ కాలంలో వాక్యం విన్నారండి. ఎత్తుకోనండి. ఈ మధ్యకాలంలో నిజంగా హృదయం చాలా బాధేస్తుందండి. కన్వీనర్స్ ₹1000 ఖర్చు పెడతారండి. ఏదో ప్రజలకి చెప్పాలని తపనతో పాపం వాళ్ళ జీవితాలు పనంగా పెడతారండి, వాళ్ళు డబ్బు పనంగా పెడతారండి. ఉదయం నుంచి ఎండ ఎలాగుందో మీకు తెలియదు కదా. మీరు మీటింగ్కి వస్తున్నారని ఉదయం నుంచి ఎండలో వంటలు చేశారు కొంతమంది మీకు భోజనం పెట్టడానికి. వాళ్ళకి ఏం పని? వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి, వాళ్ళ సొంత పనులు విడిచిపెట్టి మీకు భోజనాలు ఉండటం ఏంటి, మీకు లైటింగ్ పెట్టడం ఏంటి, మీకు బాక్సులు పెట్టడం ఏంటి, ఎక్కడో హైదరాబాద్లో ఉన్న నన్ను పిలవటం ఏంటి? ఎందుకు ఈ తపన వాళ్ళలో అంటే, దేవుడి గురించి మంచి మాటలు 4 చెప్పిస్తే ఒకరుగాక ఒకరైనా స్వీకరిస్తారేమో, ఒకరుగాక ఒకరైనా పరలోక రాజ్యానికి సిద్ధపడతారేమో, ఒక్కరుగాక ఒక్కరైనా పరలోకంలో ఉన్న కన్నతండ్రి వేదన అర్థం చేసుకుని వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటారేమో, రక్షణ పొందుకుంటారేమో. పిల్లరా, ఈరోజు ఈ వ్యవస్థ ఎంత దారుణంగా తయారైంది. ఇందాక నేను చెప్పిన న్యూస్ అండి, పాత న్యూస్. ఏది? భర్త భార్యను ముక్కలుగా నరికాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 2 రోజుల నుంచి భార్య భర్తను ముక్కలుగా నరికింది. ఇది పెద్ద ట్రెండ్ అయింది ఇప్పుడు. ముక్కలుగా నరకటం ఫ్యాషన్ అయిపోయింది. ఒకడు ఏది మొదలెడితే అందరూ అదే చేస్తారండి. నిన్నగాక మొన్నండి ప్రియుడండి పాపం ఎక్కడో స్విట్జర్లాండ్లో ఎక్కడో ఉంటాడట పాపం. కుటుంబాన్ని పోషించడానికి దూరం ఉద్యోగానికి వెళ్ళాడండి. భార్యను అక్కడ వదిలేసి, పిల్లల్ని అక్కడ వదిలేసి, ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసుకుంటున్న భర్త భార్యను పిల్లల మీద ప్రేమ కలిగింది, చూడ్డానికి వచ్చాడు. అయితే మనోడు చేసిన తప్పు ఏంటంటే, నేను వస్తున్నానని భార్యకి చెప్పకుండా వచ్చేసాడు. సర్ప్రైజ్ ఇద్దామని. ఆవిడిచ్చింది అసలు సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఇద్దామని భార్య దగ్గరికి వస్తే అక్రమ సంబంధం పెట్టుకుని మరొకరితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మరొక ప్రియుడితో ఉంది. భర్త వచ్చాడు, కన్నీరు మున్నీరు అయ్యాడు. అమ్మ నీ కోసం కదమ్మా విదేశాలకు వెళ్ళాను, కుటుంబం కోసం కదా, మీరు బాగుండాలని కదా, నాకు ఇంత అన్యాయం చేసావంటే ఏడుస్తున్నాడండి. లేదు లేదు మీతో మాట్లాడాలని చెప్పి ఇద్దరు, ప్రియుడు ప్రేయసి భార్య ఇద్దరు కలిసండి పై రూమ్కి తీసుకెళ్ళండి. పై రూములో భర్తనండి వీళ్ళిద్దరూ కలిసి కొట్టి చంపేశారండి. కొట్టి చంపేసి ఈ వార్త ఎవరికి తెలియకుండా ఉండాలని మనం నీళ్లు పట్టుకునే డ్రమ్ములు ఉంటాయి కదండి, బ్లూ కలర్ డ్రమ్ములు పెద్దవి, భర్తను ముక్కల కింద నరికారండి వీళ్ళిద్దరూ. ఆ డ్రమ్ములో వేసేసండి స్మెల్ రాకుండా సిమెంట్ కలిపి సిమెంట్ చేసేసారు. పైన డ్రమ్ములో వేసేసి శవాన్ని పైన సిమెంట్ చేసేసారు. ఇదంతా కూడా అండి చిన్న పిల్లండి, చిన్న కూతురు ఉంది. ఆ కూతురు చూసింది. ఆ కూతురు అందరితోనూ బయటకు వచ్చి అంటుందంట, మా నాన్న డ్రమ్ములో ఉన్నాడు అంటుందట. ఆ పాపకు తెలియదు కదండి, పసిపాపకి. మా నాన్న డ్రమ్ములో ఉన్నాడు, మా నాన్న డ్రమ్ములో ఉన్నాడు అంటే చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు ఏదో ఆటలాడుకుని ఉంటారు, దాగుడు మూతలు, వాళ్ళ నాన్న డ్రమ్ములో దాక్కుని ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. పసిపిల్లండి పాపం. తీరా 2-3 రోజులు అయ్యేసరికి కనపట్టలేదు కొడుకు వచ్చాడని తల్లిదండ్రులు తెలిసి కేసు పెడితే అప్పుడు విచారణ చేస్తే అప్పుడు బయటకు వచ్చిందండి. ఇద్దరిని పట్టుకెళ్ళిపోయారు లోపలికి. ఇటు ముక్కలుగా నరకటం ఏంటి, శవాలను దాసేయటం ఏంటి, అసలు ఈ మనుషులు ఎటుపోతున్నారు? ఈ సమాజం ఎంత క్రూరంగా ఎందుకు తయారైందంటే ఒకటే కారణం, కీడు చేయంది వాళ్ళు ఏం చేయరట, నిద్రింపరు. మనుషుల మెదడుల నిండా కీడు, నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, పాపాలు. ఏంటిది అంతా ఎందుకు మనుషులు ఇలాగా నిండుకుపోయిందంటే మనుషులు దేవుడికి దూరం అయిపోయారు. మనుషులు ఎప్పుడైతే దేవుడికి దూరంగా ఉంటారో మానవ జాతి ఇలాగే నాశనం అవుతుంది. విలాపవాక్యాలు 1వ అధ్యాయం
16వ వచనంలో దేవుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి ఏమంటే దేవుడండి ఎంత పెద్ద మాట రాశాడు తెలుసండి అక్కడ. వీటిని బట్టి నాకు ఏడుపు వస్తుంది, నా పిల్లల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నా పిల్లలు నరహంతకులా, నా పిల్లలు భార్యను చెప్పుకునే వాళ్ళ, నా పిల్లలు భర్తను ముక్కలు ముక్కలుగా నరికేవాళ్ళ, నా పిల్ల వీళ్ళు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు వలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు పోయారు నాకు దూరంగా అంటున్నాడు దేవుడు. శత్రువులు ప్రబలిపోయారు, నా పిల్లలు నాశనమైపోయారు, నా పిల్లలు నాశనమైపోయారు, నా పిల్లలు నాశనమైపోయారు. భర్తను చంపుకునే వాళ్ళు, భార్యను చంపుకునే వాళ్ళు, బిడ్డను చంపుకునే వాళ్ళు. నేను చెప్పాను కదా, ఒక తండ్రి 2 బిడ్డలు బకెట్లో ముంచి చంపేసాడండి. ఇటు చంపుకోడాలా అంటే బంధాలు లేవా? మొన్న అండి మీ ఇదే జిల్లా అండి, ఇక్కడ ప్రకాశం దగ్గర కంబం, మీకు తెలిసే ఉంటుంది ఆ ఊరు. కంబంలోనండి కొడుకు ఆస్తిని పంచమని అడుగుతున్నాడు. తండ్రి చచ్చిపోయి తల్లి ఒకతే ఉంది. చిన్న కొడుకు ఆస్తి పంచమంటున్నాడని మిగతా 2 కొడుకులతో కలిసి అంటే సొంత తల్లి చిన్న కొడుకుని ముక్కల కింద నరికించేసింది. 3 బస్తాలండి, బియ్యం బస్తాలు ఉంటాయి కదండి, ఆ 3 బస్తాల్లో మొక్కలను కూరేసి దూరంగా పొలాల్లో పడించేసిందండి. తల్లి కొడుకుని నరికిస్తుందా? కొడుకు తల్లిని చంపేస్తాడా? భార్యను నరికేస్తారా? భర్తను నరికేస్తారా? నా పిల్లలు ఏమైపోయారు అంటున్నాడు దేవుడు అక్కడ. నాశనమైంది సొసైటీ, నాశనమైంది సమాజం. నా పిల్లలు నాశనమయ్యారు. ఎందుకు నాశనమయ్యారు అంటే అంటున్నాడు, వారు నాకు దూరస్తులయ్యారు. అంటే ఏమంటే మానవ జాతి నాశనానికి గల కారణం ఏంటంటే దేవుడిని దూరం చేసుకున్నారు, మనుషులు నాశనం అయిపోయారు. చెప్తాను, ముందుకెళ్ళేసరికి మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడైతే మనుషులకు దూరంగా ఉంటాడో మానవ జాతి ఎప్పుడూ నాశనంలోనే ఉంటుందండి. దేవుడు ఉంటేనే క్షేమం, దేవుడు ఉంటేనే మానవత్వం, దైవత్వం. దేవుడు ఉంటేనే మనుషులలో కాస్తైన జాలి, దయ, ప్రేమ, బంధాలు అనేవి నిలబడతాయి. పిల్లలు ఎందుకు దూరస్తులయ్యారు అంటే దేవుడిని సరిగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేదు అంటే దేవుడు అనగానే మీరు ఏమనుకుంటున్నారో, దేవుడు మనకేమవుతాడు చెప్పండి? ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు? మోకాళ్ళు వేసండి చాలామంది అలా చేతులు పైకెత్తి, పరలోకమందున్న మా తండ్రి. ఏమన్నావు నువ్వు దేవుడిని? పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుడికి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. నువ్వు ఆయనకి ఏమవుతావు? కుమారుడివి, కుమార్తెవి. తండ్రి పిల్లల్ని వదిలి ఉంటాడా? తండ్రి పిల్లల్ని వదిలేసి గుళ్ళో ఉంటాడా? అసలు దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆదికాండంలో మీరు చదువుతున్నప్పుడు ఆదాము అవ్వలను తీసుకెళ్ళి ప్రారంభంలో ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలను పెట్టి ప్రతి చల్లపూట వాళ్ళతో వచ్చి మాట్లాడుకుంటున్నాడు. ఆదాము ఎలా ఉన్నావు, హవ్వ ఎలా ఉన్నావు, అన్ని పళ్ళు తినండి, కానీ తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలను మాత్రం మీరు తినకండి. అంటే ఆదాము అవ్వలను ఏదైనా తోటలో పెట్టి వాళ్ళు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్తున్నాడు. బాగా వినాలి, ఇది స్టార్టింగ్ మనుషుల గురించి చెప్తున్నాను నేను. అంటే దేవుడు అనే ఆయన మన మధ్యలో ఉండి మనకి మంచి చెడులు ఎప్పుడు చెబుతూ ఉండాలి. అంటే దేవుడు నీకు అంత దగ్గరగా ఉండాలి, నువ్వు దేవుడికి అంత దగ్గరగా ఉండాలి. దేవుడు నీతో ఉండాలి ఎప్పుడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీతో ఉండాలి ఎప్పుడు. దేవుడు నీతో ఉండాలి, నువ్వు దేవుడితో ఉండాలి. ఎప్పుడైతే మనిషి దేవుడికి దగ్గరగా ఉంటాడో చెడులో పడ్డావు, కీడులో పడ్డావు, నేరాల్లో పడ్డావు, వ్యభిచారం అవ్వడు, దొంగతనాలు చేయడు, ఇలా మర్డర్లు చేయడు, నరహత్యలు చేయడండి. ఆదాము అవ్వల దగ్గరికి ప్రతిరోజు వస్తున్నాడు, ప్రతి చల్లపూట. ఏమంటే దేవుడు ప్రతిసారి ఎందుకు వస్తున్నాడు ఆదాము అవ్వల దగ్గరికి అంటే, నా పిల్లలు ఎక్కడుంటే నా మనసు అక్కడే,
నా పిల్లలతోనే నా మనసు, నా పిల్లలతోనే నా పిల్లలతోనే నేను ఉండాలి. వెరీ గుడ్. ఇది ప్రారంభం, ఆదికాండం. తర్వాత కొద్ది కాలం అయ్యేసరికండి ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలియదు కదా, అబ్రహాం సంతానాన్ని తన జనాంగంగా, తన పిల్లలుగా ఇశ్రాయేలు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఆశ్చర్యమైన సంగతి బైబిల్లో చూపిస్తాను ఇప్పుడు నేను. ఇశ్రాయేలులను ఆ బానిసత్వంలో 430 సంవత్సరాలు వదిలేశారు దేవుడిని. మీకు తెలియదు కదా, వదిలేశారు దేవుడిని. 430 సంవత్సరాలు దేవుడిని వదిలేసరికి వాళ్ళ బ్రతుకులు ఎలా మారాయి చెప్పండి? ఆ రోజు ఎలా మారాయి? వ్యభిచారులుగా మారిపోయారు, దొంగలుగా మారిపోయారు. వాళ్ళ క్యారెక్టర్లు అంతా తిమోతి పత్రికలో చెప్తాడు. మాతృహంతకులు, పితృహంతకులు, ఏమైనా నరహత్యలు చేసేవాళ్ళు, ఇలా ఘోరంగా తయారయ్యారు వాళ్ళు. ఒకటి, వ్యక్తిగతంగా జీవితాలు పాడైపోయాయి. రెండోది, ఫరో అనేవాడు బానిసత్వంలో వేసి భయంకరంగా హింసిస్తున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. అప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారు? దేవుడు. దేవా, నిన్ను విడిచి మేము తప్పు చేశాము, నిన్ను దూరం పెట్టి ఇంతకాలం మేము పాపం చేశాము, ఒక్కసారి కరుణించయ్యా, ఈ భయంకరమైన బానిసత్వాన్ని మేము తట్టుకోలేకపోతున్నామయ్యా అని పిల్లలు ఏడిస్తే కరుణించి వాళ్ళని విడిపించడానికి ఒక నాయకుడిని పుట్టించి మోషేను అక్కడి నుంచి వాళ్ళందరినీ ఏం చేశాడు? విడిపించి తాను ఇవ్వబోయే మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను దేశానికి నడిపిస్తున్నాడు. అలా నడిపిస్తున్న క్రమంలోనండి లక్షలాది మంది పిల్లలు కదండి. ఇశ్రాయేలు ఎంతమంది? సుమారుగా 20 లక్షల మంది అండి. 20 లక్షల మంది పిల్లలు ఒకే చోట సమూహంగా అరణ్యంలో నడుస్తుంటే దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? మీకే కష్టము రానివ్వను. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, మీ బట్టలు చిరిగిపోవు, మీ కాళ్ళకు వేసుకున్న చెప్పులు అరిగిపోవు, కాళ్ళకు వాపులు రావు. మరి మా ఫుడ్ ఏంటి డాడీ అంటే, మీరు బయటకు కూడా రావాల్సిన అవసరం లేదు. నువ్వెక్కడ గుడారం వేస్తే ఆ గుడారం పక్కనే వేస్తాను. ఏంటి? మన్నా. బయటికి వెళ్ళి ఏరుకో, లోపల తిని పడుకో అన్నట్టంతే. ఎలాగుంది? నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, ఒక్కసారి మన ఇశ్రాయేల్ కాలంలో పుట్టుంటే బాగుండేమో, ఏదో స్తోత్రం అనుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడేటండి బాబు, పనులు చేయాలి, సువార్తకి వెళ్ళాలి. ఆ రోజు వాళ్ళకి ఏమీ లేదు. బయట మన్నా పడుతుంది, మన్నా తిని పడుకో ఇంట్లో, శనివారం వస్తుంది ఆరాధనకు వచ్చాయి, అంతే, 10 ఆజ్ఞలు పాటించు, పరలోకానికి రెడీ అయిపో అన్నాడు. ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉందండి. చక్కగా ఇన్ని అవకాశాలు వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ఎక్కడ పాడైపోతారో, ఈ జాతి ఎక్కడ పాడైపోద్దో, వీళ్ళని విడిచిపెట్టకూడదని దేవుడు ఎలా ఉన్నాడు తెలుసండి వాళ్ళ మధ్యలో. నిజంగా దేవుడు మనసు అక్కడే దొరికిందని నాకు బైబిల్ చదువుకుంటున్నప్పుడు. అంటే దేవుడు అని ఆయన ఇంత పిచ్చిగా ప్రేమిస్తాడా పిల్లల్ని, ఇలా ఆలోచిస్తాడా మనుషుల గురించి? అంటే ఒక సందర్భం నేను చదువుకుంటున్నప్పుడు ఆశ్చర్యపోయి పాఠం రాశాను. వాళ్ళందరినీ కూడా అలా నడిపిస్తున్నాడండి. నడిపిస్తూ మోషేతో ఒక మాట చెప్పాడు. మోషే నువ్వు నాకు ఒకటి కట్టాలి. ఏం కట్టాలి? మందసాన్ని కట్టాలి. ఆ మందసంలో నేను చెప్పిన రాతి పలకలు ఉండాలి. ఆ మందసంలో నా నివాసం ఉంటుంది. ఆ మందసం ఎక్కడ ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా వినన్నాడు మోషేతో. ఎక్కడ పెట్టించాడు తెలుసండి మందసాన్ని? బైబిల్ తీయండి, సంఖ్యాకాండానికి రండి. 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. మొదట అందరు తీసుకోండి. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రత్యక్షపు గుడారం అంటే ఒకప్పుడు దేవుడి నివాసం అదే. ఇది దేవుడి నివాసం అని ఎక్కడుందంటే ముందు చూపిస్తాను, నేను రెఫరెన్స్ చూపించి మాట్లాడతాను. నేను బాగా వినాలి. ఒకప్పుడు ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడుకునే దేవుడు ఇశ్రాయేల్ కాలానికి వచ్చేసరికి తన నివాసం మందసంలో పెట్టాను, మందసంలో ఉంటున్నాను, మందసంతో ఉంటున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ మందసం ఎక్కడ ఉండాలో చెప్తున్నాడు. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నారు. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముతో, పాలెముల నడుమ. ఇది పట్టుకోవాలి పదం. ఎక్కడ ఉండాలట? లేవీయుల పాలెముతో, పాలెముల నడుమ. ఇది మీకు అర్థం కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. పాలెముల నడుమ సాగి నడవవలెను అన్నాడు. అంటే ఇప్పుడు మందసం ఎక్కడ ఉండాలట? నడుమ అంటే అర్థం ఏంటి? మధ్య.
ఇప్పుడు ఇశ్రాయేలు అందరినీ కూడా 12 గోత్రాలు కదండి వాళ్ళు. 12 గోత్రాలు. దిక్కులు ఎన్ని ఉంటాయి చెప్పండి? భూమికి దిక్కులు ఉంటాయి, 4 దిక్కులు. వీళ్ళు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. దేవుడు ఏం చేశాడంటే తూర్పు దిక్కు 3 గోత్రాలు, పడమర దిక్కు 3 గోత్రాలు, దక్షిణం 3 గోత్రాలు, మిగిలిపోయిన దిక్కు ఉత్తరాన్న 3 గోత్రాలు. అంటే ఈ లక్షలాది మంది ప్రజల్ని 3 గోత్రాలు ఇటు, 3 గోత్రాలు అటు, 3 గోత్రాలు ముందు, 3 గోత్రాలు వెనక. అంటే ప్రయాణం చేస్తారు కదండి వాళ్ళు అరణ్యంలో. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు దిక్కులు చెప్పి ఒక్కో దిక్కులో 3 గోత్రాలు పెట్టి వెనక ముందు లెఫ్ట్ రైట్ మధ్యలో ఉండాలి, మధ్యలో ఉండాలి మందసం. అంటే నేను మధ్యలో ఉండాలి. నా వెనక 3 గోత్రాలు, నా ముందుకు 3 గోత్రాలు, నాకు లెఫ్ట్లో 3 గోత్రాలు, నాకు రైట్లో 3 గోత్రాలు. నేను మాత్రం మధ్య ఉండాలి, నడుమ నేను ఉండాలి. అంటే దేవుడు అని ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు చెప్పండి? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ప్రజల మధ్య. 2-3 ఎక్కడ కూడితే అక్కడ నేను ఉంటాను. నా పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ, నా పిల్లలు ఎక్కడుంటే అక్కడ. ఇది మీకు ఎలా చెప్తారంటే అది నడుముంది అటు ఇటు మందసానికి వెనక ముందు ఉన్నాయని అలా చెప్తారంటే మీరు ఇదే 2వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. మీరు రాసుకోండి ఇవన్నీ, తర్వాత చదువుకోండి, నాకు టైం ఉండదు అన్ని చదివించడానికి. 2వ అధ్యాయం 25 చదవండి. ఏమనుంది అక్కడ? దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కు. అంటే ఉత్తర దిక్కులో దాను ఇంకా 3 గోత్రాలు ఉంటాయండి, ఆషేరు, నఫ్తాలి. ఈ 3 గోత్రాలు ఉత్తరంలో ఉండాలి. మీరు జాగ్రత్తగా రాసుకోండి. 12 గోత్రాలు కదా. 12 గోత్రాల్లో ఉత్తరం దిక్కున దాను, ఆషేరు, నఫ్తాలి. ఈ 3 గోత్రాలు ఉత్తరం దిక్కులో ఉండాలి. నెక్స్ట్కి వెళ్ళిపోయేసరికండి మీరు 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. అక్కడ 3వ అధ్యాయము 23వ వచనం. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమట దిక్కున దిగవలను. ఇదే దిక్కండి. ఇప్పుడు ఇది పడమట. ముందేం చదువుకున్నారు మీరు? ఉత్తరం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది? పడమట దిక్కు అన్నడా. ఇక్కడ ఈ పడమట అయిపోయిన తర్వాత దక్షిణానికి వెళ్ళాలి. 29 చూడండి. 29 కహాతు కుమారుల వంశములు మందిరముల యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. ఇది దక్షిణం. కిందకి 36లోకి వచ్చేసరికి చూడండి. 36లోకి మందిరమునద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు అన్నాడు చూడండి. అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఈ 4 దిక్కుల్లో నా పిల్లలు ఉండాలి. మందసం మధ్యలో ఉండాలి. ఇది అర్థం కావాలంటే చాలా కష్టం, కానీ కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి. మీకు దీనికి సంబంధించిన ఇమేజ్లు ఉంటాయి గూగుల్లో, అది చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో మందసం ఉంటుందండి. చుట్టూ ఆయన లక్షల మంది పిల్లలు అలా ఉంటారు. దేవుడు నడవమన్నప్పుడు అలాగా దేవుడు ఏ ప్లేస్లో ఉండి నడవమన్నాడో ఆ ప్లేస్లో ఉండి అలా ముందుకు నడుస్తూ ఉండాలి. దేవుడు ఆగిపోగానే మందసం మధ్యలో ఉండాలి. ఎక్కడోళ్ళు అక్కడ పాలాలు వేసేసుకోవాలి, గుడారాలు వేసుకొని అక్కడ ఉండిపోవాలి. దేవుడు నడవమన్నప్పుడు నడవాలి, ఆగిపోమన్నప్పుడు ఆగిపోవాలి. మొత్తం దేవుడు ఎక్కడ ఉండాలి? వాళ్ళ మధ్య. అంటే దేవుడు అని ఆయన ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు తన పిల్లల మధ్య. సమూయేలు 2వ గ్రంథానికి రండి. దావీదు గారి కాలానికి దావీదు కోరాడు. ఏమన్నాడు తెలుసా? నాయనా, ఎందుకంటే ఈ మందసం దావీదు గారి కాలానికి ఎక్కడ ఉండిపోయిందంటే జస్ట్ ఒక గుడారం అండి, గుడ్డలతో కట్టిన ఒక గుడారం వేసి ఆ గుడారంలో ఈ మందసాన్ని ఉంచారు. దావీదేమో గొర్రెల కాపరి, డైరెక్ట్గా దేవదారు మొరానుతో కట్టిన అంతఃపురంలో దావీదు ఉంటున్నాడు. దేవుడు నా స్థానానికి తెచ్చిన దేవుడు మందసం మాత్రం జస్ట్ గుడ్డ ముక్కల మధ్యలో, గుడారం మధ్యలో ఉండిపోయింది. అది చూసి దావీదు, నాయనా, నాకు ఇంత గొప్ప స్థితినిచ్చావు కదా, నువ్వు ఇశ్రాయేలు ప్రజలందరితో నా మందసంలో ఉండే కదా వాళ్ళ మధ్యలో నడిచావు. ఈ కాలానికి వచ్చేసరికి నాకేమో ఇంత మంచి ఇల్లా, నువ్వేమో ఆ మందసంలో ఉండిపోతావా? కాదు, నేను నీకేం కడతానన్నాడు? ఆలయం కడతాను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడో మీరు చూడాలి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు
నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు, ఇది అండర్లైన్ చేసుకోండి, నాకు నివాసముగా, పదం పట్టుకోవాలా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. ఇశ్రాయేలుతో ఉన్నంత కాలం కూడా ఎక్కడ ఉండిపోయాడట? డేరాలో ఉండిపోయాను, గుడారంలో ఉండిపోయాను. ఇప్పుడు నువ్వు నాకేం కడతానంటున్నావు? నాకు నివాస స్థలముగా ఒక మందిరమును కట్టింతువా? కట్టగలవా? నాకు మందిరాన్ని కట్టగలవా? నేను ఇష్టపడి నా పిల్లల మధ్యలో ఉండాలనుకున్నాను కనుక ఆ మందసంలో ఉన్నాను, కానీ నువ్వు నాకు ఒక మందిరాన్ని కట్టేసి నన్ను అందులో పెట్టేస్తావా దావీదు? అర్థమైందా మీకు ఆయన భావం? నాకు ఒక మందిరమును కట్టింతువా అన్నాడంటే అర్థం ఏంటి? మీకు ఇది అర్థం కదండి. అప్పుడే పుట్టిన పిల్లోడు ఉంటాడు చూసారా, అప్పుడే పుట్టిన పిల్లోడు ఉంటాడు, ఆడికి నాన్న చాక్లెట్లు కొనిస్తూ ఉంటాడు, బిస్కెట్లు కొనిస్తూ ఉంటాడు. ఆడు పాపం వాడు బుడుబుడు అడుగులు వేసుకుంటూ నాన్నకేదో మంచినీళ్ళు తెచ్చిస్తాడు, నాన్నను ముద్దెడతాడు. ఇంకా ఆ పసిబిడ్డను చూసి నాన్నకి ఎలా ఉంటుంది? సంతోషం, ఆనందం. ఆ బుడ్డోడు, నాన్న నువ్వు చాలా కష్టపడుతున్నావు, నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను, డ్యూటీకి వెళ్ళడానికి కారు కొంటాను అన్నాడు అనుకోండి, ఈ నాన్నకి ఎలా ఉంటుంది చెప్పండి? ఈయన తెచ్చే చాక్లెట్లు తిని ఆడు అలా తిరిగేవాడు నీ కారు కొంటాను అన్నాడు అనుకోండి, నాన్నకి ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? వాడు చేయలేడని తెలుసు, కారు కొంటాడా బుడ్డోడు? చేయలేడని తెలుసు, కానీ ఆ మాట మీద మాత్రం ఏమొస్తుంది ఆయనకి? నేనంటే అంత ప్రేమ అండి, అప్పుడే నా కష్టాన్ని వీడు గుర్తించాడు. వెరీ గుడ్, నన్ను కొంటవరా, కారు కొంటవరా, అలాగే నన్ను పెద్ద ఎక్కువ కొందిగా అని ఏమండి మళ్ళీ ఎత్తుకుని ముద్దాడతాడండి. ఇప్పుడు దావీదు చేస్తానన్నది కూడా దేవుడికి ఎలా కనపడుతుంది? ఏంటి నాకు మందిరాన్ని కట్టించేస్తావా దావీదు? అంత పెద్దోడు అయిపోయావా, అంత గొప్పోడు అయిపోయావా అంటే, ఏదో డాడీ నువ్వు అలా గుడారంలో ఉండిపోతున్నావు కదా, నేను చూసి జాలిపడి నీకు మందిరం కట్టాలనుకున్నానంటే, ఓకే కడుదు కానీ నీ చేతులు బాగోలేదు, కొంచెం యుద్ధాలు చేసావు కదా, నీ కొడుకుతో కట్టిస్తాను మందిరం అన్నాడు. ఓకే, సొలొమోను మందిరం కట్టించినప్పుడు సొలొమోను ప్రార్థన చేశాడు. అంటే విషయం సొలొమోను దగ్గరికి వచ్చారు, కరెక్ట్గా అర్థమైంది ఆయనకి. ఏమర్థమైంది తెలుసా? మందిరాన్ని కట్టి మందిరం ముందు ఇశ్రాయేలు ప్రజలందరినీ పెట్టి ఓ ప్రార్థన చేశాడు దేవుడికి సొలొమోను. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? రాజుల మొదటి గ్రంథం తీయండి, 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథానికి రండి, 8వ అధ్యాయము. ఇది సొలొమోను చేసిన ప్రార్థన అండి మందిరం ముందు. 27 26 చదువుదామా? దావీదుని జ్ఞాపకం చేసుకుంటాడు తండ్రిని. 26, ఇశ్రాయేలు దేవా దయచేసి నీ దాసుడును నీ తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము. ఈయనకి ఈ విషయం అర్థమైంది. ఆయన ఉండాలనుకుంటే ఆ మందసంలో అలా నివసించాడు తప్ప, మనం ఏదో మందిరం కట్టి అందులో పెట్టేద్దామంటే దేవుడు ఈ లోకమందు నిశ్చయముగా నివాసము చెయ్యడు. నెక్స్ట్, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అంటే, ఇప్పుడు మందిరంలో దేవుడు ఉంటాడంటున్నాడా సొలొమోను? పట్టడంటున్నాడా? పట్టడట. ఎందుకు పట్టడట? ఆయన రూపం ఎంత ఉందట? ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను నీకు మందిరం ఏం కడతాను బాబు, నేను నీకు మందిరం ఏం కడతాను? ఏదో మా నాన్నగారు ఆశపడి గుడారంలో ఉంటున్నా మందిరం కడతానంటే ఆ రోజు ఓకే అన్నా నాకు బోధపడింది. ఎందుకంటే నేను జ్ఞాని కదా. ఎవరు? సొలొమోను జ్ఞాని కదా, అన్నీ తెలిసిన వాడు కదా. అమ్మ బాబు, దేవుడు పట్టేంత మందిరం అయితే మనము కట్టలేము, దేవుడు పట్టేంత మందిరం అయితే కట్టలేం, కానీ దేవుడికి ప్రార్థన చేసుకోవడానికి ఈ మందిరం. వినండి ఇశ్రాయేలులారా అన్నాడు. మనం పట్టుకోవచ్చు, ఆయన ఇందులో పెట్టలేం, కానీ ఈ మందిరం దగ్గర ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు వింటాడు. ఆయనకి అదే మొరపెడతాడు, నువ్వు ఇందులో ఉండవు కానీ తండ్రి, ఏదో మా నాన్నగారికి మాట ఇచ్చారు కదా మందిరం కట్టుకోమని, మేము కట్టుకున్నాము, కొంచెం ఈ మందిరంలో ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు మా మొర వినండి. జాగ్రత్తగా వినాలి, ఇది చాలామందికి తెలియలేదు, చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి సబ్జెక్ట్ మీరు. అంటే దేవుడు అనే ఆయన్ని
మనుషుల హస్తకృతములైన ఆలయములలో నివసించడు, పెట్టలేరు. ఇదే విషయాన్ని సొలొమోను గారు చెప్పిన ఈ ప్రార్థననే స్టెఫన్ గారు జ్ఞాపకం చేస్తారు అపోస్తుల కార్యాల్లో. ఒకసారి ఆ మాట తీయండి, ఆయన ఇంకా క్లారిటీగా చెప్పాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 49 తీయండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 49. అపోస్తుల కార్యాలు తీయండి అందరూ. 7వ అధ్యాయము 49. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములైన ఆలయములలో. ఏమంటే ఇప్పుడు ఇంతకీ మరి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను మీ మధ్యలో ఉండాలి, నేను మీతో ఉండాలి అంటున్నాడు తప్ప మీరు కట్టే కట్టడాల్లో మాత్రం నేను దేవుని అర్థం చేసుకోవాలి బాగా. మీరు కట్టే కట్టడాల్లో నేను ఉండను, మీతో ఉంటాను, మీతో ఉంటాను, మీతో ఉంటాను, మీతో ఉంటాను. సొలొమోను కట్టిన దాంట్లో అంటున్నాడు, సొలొమోను ఆయన రూపం క్యాల్కులేట్ చేసి దేవుడు ఇందులో నివాసము చేయడు, ఆయన విశ్రాంతి స్థలం ఇది కాదు. మరి ఏది దేవుడి నివాసం? ఏది దేవుడి నివాసం? ఎక్కడ ఉంటాడు దేవుడు? ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు దేవుడు? పిల్లరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మరియు నేను మిమ్మును చేర్చుకుంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను. ఏమంటే మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. ఏమంటే ఆయన మనకి ఏమవుతానంటున్నాడట? ఏమంటే ఆ పదం చూసారా? నేను మీకు తండ్రినయ్యుందును. నోరు తెరిచి అడుగుతున్నాడు ఆయన. సృష్టిని కలిగించిన వాడు, ఈ మనుషులందరినీ కలిగించిన దేవుడు అంటున్నాడు, నేను మీకు ఏమైపోతానంటున్నాడు? ఏమండి, నేను మీకు తండ్రిని అవుతానని ఆయన వచ్చాడా? మేము మీకు పిల్లలుగా ఉంటాం బాబు అని మనం వెళ్ళామా? మనం వెళ్ళలేదండి, ఆయనే వచ్చాడు. చూసారా, సభలో ఆయనే పెట్టిస్తున్నాడు ఆయన పిల్లలతో. ఆయనే వస్తాడు వాక్యం పట్టుకుని, ఆయనే యేసుక్రీస్తుల వారిని మన దగ్గరికి పంపించాడు. ఆయనే చేస్తాడండి, మనకు అన్నీ ఆయనే చేస్తాడు. మనం ఏమి చేయమండి ఆయనకి. దేవుడికి ఏం చేయరు మనుషులు. మనుషుల కోసమే ఆయన అన్నీ చేస్తాడు. సృష్టి ఎవరు చేశారు చెప్పండి? సృష్టి ఎవరు చేశారు? దేవుడు. మీరు తింటున్న కూరగాయలు ఎవరు చేశారు? దేవుడు. పీల్చుకుంటున్న గాలి ఎవరు చేశారు? దేవుడు. ఉంటున్న ఈ నేల ఎవరు చేశారు? దేవుడు. పైన ఆకాశం ఎవరు చేశారు? దేవుడు. నీ శరీరాన్ని ఎవరు చేశారు? దేవుడు. అందులో ఉన్న ఆత్మను ఎవరు చేశారు? దేవుడు. నువ్వేం చేసావు చెప్పు? నువ్వేం చేసావు? ఏమి చేయవు. మరి అన్నీ చేసిన దేవుడికి దగ్గరగానైనా బ్రతుకుతావా? బ్రతుకు. నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు పిల్లలయ్యుందురు. నెక్స్ట్ అంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఈ మాట పట్టుకోవాలా, నేను వారిలో నివసించి సంచరింతును. ఈ మాట ప్రకారం ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మనము 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 నేను మీలో నివసించి సంచరిస్తాను. ఒకప్పుడు పూర్వానికి వెళ్ళిపోదాం, మందసములో నివసించి ఆ రోజు ఇశ్రాయేలు మధ్య సంచరించాడు. ఈ కాలానికి వచ్చేసరికి కొత్త నిబంధన కాలానికి ఇదిగో నేను మీలో 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 అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మనలో. మనలో. ఇప్పుడు చెప్తాను, అసలు ప్రశ్నలు అడుగుతాను, కొన్ని చెప్పాలి నాకు. దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? దేవుడు ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు. దేవుడు నీతో ఉన్నాడా? ఉన్నాడు. మీరందరూ సంఘంగా కూడుకుంటే సంఘంలో ఉన్నాడా? ఉన్నాడు. ఓ ప్రశ్న అడుగుతాను నేను. క్రైస్తవ్యంలో కొన్ని నమ్మకాలు ఉంటాయి. బొడ్డోడు పుట్టాడు, 6 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో గుండు గీయించాలి. అడిగి ఎక్కడికి వెళ్తారు గుండు గీయించినాకే? బాగా మాట్లాడాలా, నిద్రపోయే వాళ్ళు లేవాలా. మీ మనవడికి గుండె వేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళారు? గుణదలు ఎందుకు వెళ్ళారు? గుణదల్లోనే గుండె ఎందుకు ఇచ్చారు? నాకు ఆన్సర్ చెప్పండి. మీరు బాగా ఆలోచించి మీకు తెలిసింది చెప్పండి. మీరు అక్కడ వరకు ఎందుకు వెళ్ళారు? గుణదల కొండల మీద దేవుడు ఉన్నాడు. ఇది నిజమా కదా? అక్కడ వరకు వెళ్ళారంటే మీరు అర్థం ఏంటి? అక్కడ ఎవరున్నారు? కొండల మీద దేవుడు ఉన్నాడు.
ఇప్పుడు మీకు ఇక్కడైతే గుణదల దగ్గర కాబట్టి ఇటు వెళ్ళిపోతారు. కొంచెం ఆంధ్ర సైడ్ వెళ్ళిపోతే గౌరీపట్నం ఒకటి ఉంటుంది వాళ్ళకి. కొంతమంది అక్కడికి వెళ్తారు, కొంతమంది గుణదలకి వెళ్తారు. మీరు మా హైదరాబాద్ తెలంగాణకు వచ్చారనుకోండి, మా వాళ్ళందరికీ పుణ్యక్షేత్రం ఉంది అక్కడ. మెదక్కి వెళ్తారు. మన వాళ్ళ గురించి చెప్తారండి, బయట వాళ్ళు మనకొద్దు. మనం మాట్లాడుకుందాం, మనల్ని మనం సరి చేసుకుంటే చాలు. మా వాళ్ళందరూ మెదక్కి వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరూ గుణదలు వెళ్ళిపోతున్నారు. కొంచెం అయ్యగారికి పర్సలు ఆగుంది అనుకోండి, అంటే కొంచెం డబ్బులు ఉన్నాయనుకోండి, ఫ్లైట్ వేసుకుని ఎరుసలేం వెళ్ళిపోతాడు. దేనికి? గుండు గీయించుకోవడానికి. నేను మాట అడుగుతాను, ఇక్కడ గుణదలు ఎందుకు వెళ్ళారు, అక్కడ మెదక్కి ఎందుకు వెళ్ళారు, ఇటు ఎరుసలేం ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? ఏం మీ పాస్టర్ గారు ఆరాధన చేస్తాను మీ చర్చిలో లేడా? ఇక్కడ ఎందుకు వేయించలేదు ఈ చర్చిలో గుండు అంటున్నాను నేను. ఇక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు రాలేదా దేవుడు మీ దగ్గరికి? వచ్చాడు. నువ్వు కొండలు ఎందుకు ఎక్కుతున్నావు, గుట్టలు ఎందుకు ఎక్కుతున్నావు? నువ్వు ఎక్కట్లేదు, నిన్ను ఎక్కిస్తుంది ఒకతే, సాతాను. దేవుడు నివాసం నీకు అర్థం కానివ్వకుండా చేసి, దేవుడు ఎక్కడుంటాడో నీకు అర్థం కానివ్వకుండా చేసి, అక్కడున్నాడు ఎత్తుకో, ఇక్కడున్నాడు ఎత్తుకుంటాను. ఎందుకు ఎక్కడున్నాడు అసలు ఆయన? లోపలెట్టుకుని దేవుడిని అక్కడ ఎదుగు ఇక్కడ ఎదుగు అంటుంది. ఉంటే ఎతకలేండి, కొంతమందికి లేడు పాపం. చెప్తాను, నేను బాగా చూపిస్తాను. ఈ పరిస్థితి ఇప్పుడుది కాదండి, ఈ పరిస్థితి ఇప్పుడుది కాదు. దేవుడు అనగానే మనుషులతో ఉంటాడు అన్న పరిస్థితి, అర్థం కాని పరిస్థితి ఇప్పుడుది కాదు. ప్రవక్తలు ప్రవచనాలు చెబుతున్న కాలానికి కూడా ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటే, యెరూషలేం దేవాలయంలో దేవుడు ఉంటాడు, మన పూర్వీకులు పర్వతాల మీద బలిపీఠాలు కట్టారు, ఆ బలిపీఠాల దగ్గర దేవుడు ఉంటాడు, మన యాకోబు పితరుడు బావి తవ్వాడు, ఆ బావి దగ్గర దేవుడు ఉంటాడు. వాళ్ళ నమ్మకాలు చెప్తున్నాను, ఇశ్రాయేలు నమ్మకాలు. ఇవన్నీ గుర్తించండి, బైబిల్లో దేవుడు మాట రాశాడు వాళ్ళని సరిచేయడానికి. పాత నిబంధన కాలంలో ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక మాట రాయించాడు దేవుడి నివాసం గురించి. 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఏమంటే బాగా వినండి ఈ మాట, మీరు చాలాసార్లు చదివారు, నేను చెప్తా, జాగ్రత్త చదవాలి. అది ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము ఎన్నిసార్లు ఉంది చెప్పండి బైబిల్లో? అందరి బైబిల్లో 3 సార్లు ఎందుకు ఉంది? 3 సార్లు ఎందుకు ఉంది? ఒకసారి చెప్తే ఇనే రకం కాదు కదా నువ్వు. మీకు అర్థమైందా? ఈ స్థలము గుణదల యెహోవా ఆలయము, ఈ స్థలము మెదక్ యెహోవా ఆలయము, ఈ స్థలము యెరూషలేము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకున్నారు. ఆ స్టేట్మెంట్తో నాకు ఏ సంబంధం లేదన్నాడు దేవుడు అని మీరు చెప్పుకున్నారట. మీరు అంటే ఎవరు? ప్రజలు చెప్పుకున్నారట, ప్రజలు ఎట్టుకున్నారట. ఇవి పుణ్యక్షేత్రాలుగా, దేవుడి స్థలాలుగా, దేవుడికి పుణ్యక్షేత్రాలు మనుషులు పెట్టారట. ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము అంటే ఒక పక్క గుణదల, ఓ పక్క మెదక్కు, ఓ పక్క ఇశ్రాయేలు యెరూషలేము అని మీరు చెప్పుచున్నారే. మీరు మీరు దేవుడిగా నేను చెప్పలేదు ఎప్పుడు. నేను ఎప్పుడు స్థలాల్లో ఉంటానని నేను ఎప్పుడు చెప్పలేదు. మనుషులు కట్టించిన దేవాలయాల్లో ఉంటానని నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు చెప్పుకున్నారు, అది నాకేం సంబంధం లేదు అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలను మీరు అంటే, ఈ మాట ఏ మాటట అంటే, ఎంతకాలం మనం గుణదలు పోయి ఏం పోయాం? పోయాం మోసపోయాం. అర్థమైందా? మోసపోకండి. ఈ మోసకరమైన మాటలను ఆధారం చేసుకొని మోసపోకండి. అంటే మా ఓడికి గుండు మా పాస్టర్ గారి దగ్గర వేయను, అక్కడికి వెళ్ళొస్తే బోల్ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. అవేవో సంఘానికి ఇవ్వరాదు, సేవకుడికి ఇవ్వరాదు, పుణ్యక్షేత్రాల నీకేం అర్థమైంది? దేవుడు నివాసం అక్కడున్నాడు అనుకుంటున్నావా? దేవుడు నీతో ఉంటాడు. మర్చిపోయేవాటి స్థలాలకు వెళ్తున్నావేటి? ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారము ఎవరు నిజంగానండి బైబిల్ని బట్టి చెప్తున్నానండి, ఎవరినో కించపరచాలనో బాధపరచాలనో కాదు. మా హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడండి, చుట్టుపక్కల సంఘాలన్నీ పాడు చేస్తాడండి. ఏమని చెప్తాడంటే, 53 రోజుల్లో దేవుడు ఇక్కడ కట్టమన్నాడు నన్ను, ఎక్కడే దేవుడు ఉన్నాడు అన్నాడు. చుట్టుపక్కల ఉన్న అమాయకులు అందరూ అయ్యో ఆయన కట్టమన్నాడట అక్కడని వీళ్ళు సంఘాలు వదిలేసి అటు వెళ్ళిపోయారండి. అందరూ సేవకులు చితికిపోయారండి. ఎప్పటికీ చితకొడుతున్నాడు. ఎక్కడెక్కడ పెద్ద పట్టణాలు ఉంటాయో అక్కడ తెరేస్తాడు, ఆ చుట్టుపక్కల సంఘాలన్నీ పాడు చేస్తాడు. క్రూరంగా
కష్టపడి సేవకులు రాత్రి పగల్లో అన్నం మాని సైకిల్ మీద తిరిగి ఆత్మలు రక్షించుకుంటానండి. ఓ తెరాడతాడండి, లేదంటే 3 రోజుల్లో దేవుడు నన్ను కట్టమన్నాడు, ఇక్కడే దేవుడు ఉన్నాడు అంటాడు అంతే. ఈ అమాయకులకేమో ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ రెఫరెన్స్లు తెలియదు వీళ్ళకి. అక్కడ ఉన్నాడట అనుకుని సొంత శాఖను వదిలేసి అక్కడ పోతున్నారు వీళ్ళు. అక్కడికి రావడానికి కూడా కొన్ని ఆఫర్లు ఇస్తాడులేండి, ఉట్టుగా రారు కదా. మీ ఇంటికి కేక్ పంపిస్తాను మీ పిల్లల బర్త్డే అయితే, మీరు చచ్చిపోతే పెట్టు పంపుతాను అంటాడు. ఇంకంతే, సంఘము లేడు, కాపరి లేడు, వదులుకొని పోలోమని జనం అక్కడ. నన్ను చాలామంది అడుగుతారండి, అక్కడికి 3 కిలోమీటర్లోనే మా సంఘం ఉంటుంది. బాబా అక్కడ సంఘాన్ని ఎలా నడుపుతున్నావు బాబా అంటే, నా సంఘం సూపరు, దినదినము ఇప్పుడు మేము 10 మందితో స్టార్ట్ అయ్యామంటే అక్కడ 150, 160 మంది ఉన్నాం. వాక్యం తెలిసినోడు అక్కడికి ఎందుకు వెళ్తాడండి అబద్ధం దగ్గరికి? వాక్యం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. నన్ను చాలామంది అడుగుతారు అక్కడ ఎలా నడుపుతాను, అక్కడే నడుపుతాను. అబద్ధం ఉన్న చోట పక్కన ఏముండాలి? నిజం ఉండాలి, లేదంటే అబద్ధాన్ని ప్రజలందరూ నమ్మేస్తారు. ఈ స్థలము యెహోవా ఆలయం కాదు, నేను చెప్పలేదు, అది దేవుడు అంటున్నాడు. నేను చెప్పలేదు అన్నాడు దేవుడు. మరి నువ్వెలా చెప్తావు ఈ స్థలం యెహోవా ఆలయం అని? మోసం చేస్తున్నావా ప్రజల్ని? సంఘాలను కూలగొట్టడానికి, నీ సంఖ్యను చూపించుకోవడానికి, కానుకలు దండుకోవడానికి ప్రజలను నాశనం చేసావు. ఆ రోజున సేవకులను నాశనం చేసావు, చుట్టుపక్కల ఉన్న సేవకులందరినీ. ఏడుస్తున్నారండి పేద సేవకులు అక్కడ. కడుపులు కొట్టాడు, వాళ్ళ కడుపులు కొట్టాడు. పిల్లరా, ఈ అబద్ధాన్ని ప్రజలు ఎందుకు నమ్ముతున్నారంటే నిజాలు తెలీదు, దేవుడు మనసు తెలీదు. దేవుడు అని ఆయన స్థలంలో ఉండడు. ఆ కింద అంటున్నాడు, ఈ అబద్ధపు మాటలుడు మీరు అబద్ధం అంటది, అబద్ధం ఆడారట. మిమ్మల్ని కొల్లగొట్టడానికి అబద్ధం ఆడారట. అవి మీకు నిష్ప్రయోజనం అయిపోతాయి, పనికిరావు అవి. ఆ విశ్వాసం నిలబడదు, ఆ భక్తి దేవుడి దగ్గర నిలబడదు. దేవుడు అనగానే ఎక్కడుంటాడు తెలుసండి? ఎక్కడ తన పిల్లలు ఉంటే అక్కడే ఉంటాడు. ముందు ఏదైనా తోటలో ఉన్నాడు, తర్వాత మందసంలో ఉన్నాడు, ఆ తర్వాత డేరాలో గుడారంలో ఉన్నాడు. దావీదు గారి కాలానికి వచ్చేసరికి మందిరం కట్టారు కనుక మందిరంలో మాత్రం నేను ఉండనయ్యా, మీ ప్రార్థనలు మాత్రం వింటానన్నాడు. ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే తన పిల్లల మధ్య. స్థలాలు కాదు దేవుడు నివాస స్థలాల్లో ఉన్నాడు దేవుడు. ఎవడు మీకు అర్థం కాదని చెప్తానండి. దేవుడు మనం ఏమని పిలుస్తున్నాం? మళ్ళీ అడుగుతున్నాను, ఏమని పిలుస్తున్నాం? తండ్రి అని ఆయన్ని పట్టుకెళ్ళి గుళ్ళో వేసేసి, నువ్వు అక్కడ ఉండు బాబు, వారానికి ఒకసారి వస్తానని తాళం వేసి వచ్చేస్తావా? నిన్నేసేయాలి వారం రోజులు లోపల, నువ్వు ఉండవు. కానీ ఆయన మాత్రం గుళ్ళో వేసి తాళం వేసేట వారానికి ఒకసారి వస్తాడట. అప్పటి వరకు ఎక్కడే ఉండు, ఎందుకంటే నేను కొంచెం మరి పాపిస్తోండి కదా, అలా లోకంలో పాపాలు చేసుకుంటూ తిరుగుతాను. నువ్వు ఉంటే నా పక్కన కొంచెం ప్రాబ్లం నాకు. నువ్వు ఎలాగుంటావు నా దగ్గర? నువ్వు అక్కడ ఉండు, నేను పాపాలన్నీ చేసేసి ఆ పాపాలన్నీ మూట కట్టుకుని నీ దగ్గరికి వస్తాను క్షమించుమని అడగడానికి. మారే రకం కాదు నేను. దేవుడు ఏమర్థమయ్యాడు మనుషులకి? ఇందాక ప్రారంభంలో ఒక రెఫరెన్స్ చెప్పాను కదా, మనుషులు కీడు చేయింది వాళ్ళకి ఏం రావట్లేదట, నిద్ర రాదట. ఎదుటి వారిని పడదోయింది వాళ్ళు నిద్రపోవట్లేదట. ఎందుకు ఇలా తయారయ్యారు తెలుసండి? ఇప్పుడు చెప్తాను, అసలు రెఫరెన్స్ రాసుకోండి. హోషే గ్రంథానికి రండి, 4వ అధ్యాయం. ఎందుకు మనుషులు ఇలా పాపిష్టులు అయ్యారు అంటే అసలు కారణాన్ని ఎప్పుడో చెప్పాడండి దేవుడు. హోషే గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఏమండి, జాగ్రత్తగా రాసుకోండి. ఇది హోషే గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం అండి. వ్యభిచారపు క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. ఏమంటే మనుషులు ఏం చేస్తున్నారట? ఎలాంటి పాపాలు చేస్తున్నారు? బాగా చదవాలి ఇది. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వాళ్ళ మతులు చెడాయి. వ్యభిచారం చేస్తున్నారట, త్రాగుబోతులు అయిపోయారట. ఏమండి, భయంకరంగా మత్తు పదార్థాలకు బానిసలు అయ్యారట. ఏమంటే ఒకప్పుడు అండి మత్తు పదార్థాలు అనేసరికి ఎక్కడో సిటీల్లో ఉన్నవారు పబ్బుల్లోనూ కబ్బుల్లోనూ తాగేవారు. ఈ మధ్యకాలంలోనండి గ్రామాలకు వస్తున్నప్పుడు వినబడుతున్న వార్త అసలు మనసును కలిచివేస్తుందండి. గ్రామాలలో చిన్న చిన్న యవనస్తుల దగ్గర కూడా మత్తు పదార్థాలు వచ్చేసాయట. ఈ ఏమంటారండి వాటిని? కదండి, పంట వేస్తారు, పొగాకు కాదు, గంజాయి వచ్చేసిందట గ్రామాల్లోకి. పిల్లల దగ్గరికి, యవనస్తుల దగ్గరికి గంజాయి తింటున్నారట. గంజాయికి అలవాటు పడిపోయారట. స్టూడెంట్స్ అండి, కాలేజీల్లో గంజాయి, స్కూల్కి వెళ్తుంటే గంజాయి, గ్రామాల్లో గంజాయి.
ఒకప్పుడు వ్యభిచారం అనేసరికంటే ఎక్కడో రెడ్ లైట్ ఏరియాలని ఎక్కడో సిటీల్లో జరిగేవండి. ఇప్పుడు పల్లెలు ఎంత బాగుండేవి అంటారండి. పల్లెల నిండా చక్కటి బంధాలు, ప్రేమ, ఒకరినొకరు అన్నదమ్ముల్లా ఉండేవారండి. పల్లెలు బాగుండేవండి. ఇప్పుడు వ్యభిచారం ఎక్కడ కూడా వచ్చేసిందో తెలుసా? పల్లెల్లో. ఏ కుటుంబాన్ని చూడండి, అక్రమ సంబంధాలు, చంపుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, కుటుంబాలు నాశనం చేసుకోవడాలు. ఎందుకు ఇలా తయారైంది వ్యవస్థ అంటే ఇప్పుడు చెప్తాడు చూడండి దేవుడు. జాగ్రత్తగా మీరు మధ్యలో తర్వాత చదువుకోండి. 13 చదివేద్దాం డైరెక్ట్గా, టైం అయిపోయింది. 13 వచనం, పర్వత శిఖరముల మీద బలులు అర్పింతురు. అంటే సమాజం దేవుడు స్థానం లేదా దేవుడు నివాసం ఎక్కడుందనుకుంటుందంటే, ఎక్కడున్నారట దేవుడు? ఎక్కడుంటాడట? పర్వత శిఖరముల మీద బలులు అర్పింతురు. అంటే దేవుడు ఎక్కడున్నాడు అనుకున్నారు? ఇప్పుడు దేవుడు కొండల మీద ఉంటాడు, పర్వతాల మీద ఉంటాడు. బలులు అర్పించడానికి మనం అక్కడికి వెళ్దాము. ఎక్కడికి? పర్వతాల మీదకి. నెక్స్ట్, కొండల మీద ధూపం వేయరు. కింద వేయరట ధూపం. ఎక్కడికి వేస్తారట? గుళ్ళో ఎప్పుడు ధూపం వేయరు. వెళ్తున్న చర్చిలో అక్కడికి మాత్రం అగరత్తులు పెట్టుకుని ఏమంటే క్యాండిల్ పట్టుకుని ముసలావిడ వెళ్ళిపోతుందండి. ఆ మెట్లు ఎక్కుకుంటాను. మోకాళ్ళ మీద వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు గుడిలోకి ఏమన్నా ఇచ్చేవా? అలాగే ఏమన్నా కొన్నావా? గుళ్ళు ఏమన్నా చూస్తాడు? చేయరు. ఎక్కడెక్కుతారట? కొండలు. తర్వాత సింధూర వృక్షముల కిందను, చీనారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను ఈ నీడ మంచిదని అచటనే ధూపం వేయుదురు. ధూపం వేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి? అక్కడ చెట్టు కింద దేవుడు ఉన్నాడు, కొండ మీద దేవుడు ఉన్నాడు, పర్వతాల మీద దేవుడు అన్నాడు. బలులు వేద్దాం, ధూపాలు ఇద్దాం, అక్కడ అర్పణలు ఇద్దాం. నెక్స్ట్ ఆ 14 లైన్ చేయండి. అందువలననే అంటే అర్థమేంటి? అందువలననే అంటే అర్థమేంటి? కొండల మీద దేవుడు ఉన్నాడు అనుకున్నావు కదా, అందువలననే నీ కుమార్తెలు వేశ్యలయ్యారు, నీ కోడళ్ళు వ్యభిచారం చేస్తున్నారు అన్నాడు. ఏం చెప్పాడండి దేవుడు? కొండల మీద దేవుడు ఉంటాడు. ఆ కొండ మీదకి వెళ్ళాలి, బలి ఇవ్వాలి, అర్పణలు ఇవ్వాలి, అక్కడ దండం పెట్టుకోవాలి, అక్కడ ఒకసారి ఏడుపేడవాలి, పాపం చేశానని. కిందకు వచ్చేసిన తర్వాత ఏం చేసుకోవాలి? వ్యభిచారం చేసుకోవాలి. ఎందుకు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? కొండ మీద ఉన్నాడు. ఇక్కడ నేను ఏం చేసినా దేవుడు పట్టించుకోడు. మరలా 1 సంవత్సరానికి మారు మనసు వస్తుంది. అప్పుడు ఏదో పట్టుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? కొండ మీదకి. భక్తులు, మన భక్తులు, క్రైస్తవ్యంలో ఉన్న భక్తులు కూడా సంవత్సరానికి ఒకసారి యెరూషలేము వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంవత్సరకాలు బాగా మూట కట్టుకున్నాడు. ఏంటి? పాపాలు. ఒక్కసారి పెద్ద పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ కానుకేసి వచ్చేస్తే అమ్మయ్య నా పాపాలన్నీ పోయాయా? బాప్తిస్మాలు కూడా ఆ నదిలోనే తీసుకుంటున్నారట, యార్దాను నదిలో. ఆ నీళ్లు పుణ్యమట. అక్కడ తీసుకుంటే మొత్తం పోతాయట, ఇక్కడ తీసుకుంటే సగం పోతాయట. ఎవడు చెప్పాడో ఇవన్నీ? విషయం ఏంటంటే ఒక ఆయన చెప్పుకుంటేదో మరి మన పరువును మనం తీసుకున్నట్టు ఉంటుంది. ఒక ఆయన అక్కడికి వెళ్ళండి, 1 లీటర్ నీళ్ళు అట్టుకొచ్చాడండి. ఆ నదిలో నీళ్ళు, యార్దాను నదిలో లీటర్ నీళ్ళు అట్టుకొచ్చి ఈ యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న నీళ్ళు అన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు తీసుకున్నాడని బాప్తిసం? 2000 సంవత్సరాల క్రితం నీళ్ళు ఇంకా అక్కడ ఉన్నాయి ఆ నదిలో. నది అనేసరికి పారుతుందా? ఆ నీళ్ళు అక్కడే ఉన్నాయట. ఇవి యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న నీళ్ళు అనగానే భక్తులు గుండె అమ్మ బాబో మా యేసు ప్రభు నీళ్ళు వచ్చినాయి అనుకున్నారు వీళ్ళు. ఆ బాటిల్ అట్టుకొచ్చండి, డ్రమ్ములో కలిపేసి 1 లీటర్ నీళ్ళు మిక్స్ చేశాడనమాట. 1 డ్రమ్ము నీళ్ళు ఆ లీటర్ నీళ్ళు కలిపి ఒక్కొక్క బాటిల్ 500 అన్నాడు. ఎగబడి కొనేశారండి. పట్టుకెళ్ళి మీ పొలాల మీద చల్లుకోండి, పట్టుకెళ్ళి మీ ఇంటి మీద చల్లుకోండి, పట్టుకెళ్ళి మీ ఇంట్లో చల్లుకోండి, మీకు అంతా శుభం అన్నాడు. అంతే. నీళ్ళు చల్లుకుంటే శుభమా? అక్కడికి వెళ్ళి రావడానికి ఏమో కానండి, బాటిల్ ఏమంటే చిన్న బాటిల్ 500 అంటే డ్రమ్ములో నింపి నీళ్ళు ఎన్ని బాటిల్ అవుతాయి చెప్పండి? వందల బాటిల్ అయ్యండి. అయ్యగారు పర్స నిండింది. ప్రయోజనం ఏమీ లేదు. వాక్యం చెప్పాలి నీకు ఏం చేయాలో ఏం చేయకూడదో. కొండల మీద ఏమండి క్రైస్తవ్య మూఢనమ్మకాల మీద కట్టలేదండి దేవుడు. నీళ్ళు చల్లుకుంటే పాపాలు పోతాయి, అక్కడెక్కడికో వెళితే నువ్వు రక్షణ వస్తాయి, ఇది చెప్పలేదు దేవుడు. రక్షణ నీ చుట్టే ఉంటుంది. మళ్ళా చెప్తున్నాను, రక్షణ నీ చుట్టే ఉంటుంది. రక్షణ వాక్యంలోనే ఉంది. నీ బ్రతుకును మార్చుకో, వాక్యాన్ని పాటించు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఎక్కడికి తిరగవలసిన అవసరత లేదు. యేసుప్రభు చెప్పాడు సమరయ స్త్రీతో. ఆయన చెప్పక మునిపై ఈవిడ మాట్లాడుతుంది. ఆయన మాట్లాడనివ్వలేదు. అమ్మా
ఇప్పుడు మీరు కొండల మీద ఆరాధిస్తున్నారు కదా, కానీ ఆరాధించవలసిన స్థలం అది కాదు అన్నాడు. ఆయన చెప్పే వరకు ఆగాలి కదా, ఆగలేదు. ఈవిడే మాట్లాడేది, ప్రభా నువ్వేం చెప్తావు నాకు తెలుసు. ఏమంటుంది చూడండి అక్కడ, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం అండి. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పేస్తారని ఆయనతో అంటుంది. ఆయన ఆన్సర్ ఏంటో కూడా ఈవిడ చెప్పేస్తుంది. ఆయన చెప్పే వరకు ఆగాలి, తొందర చాలా మందికి ఇదే. నాకు ఆయన చెప్పాడండి అంటారు. ఆయన చెప్పడం వేటి, అయ్యగారు చెప్పారు. అసలు అయ్యగారు ఎవరు మనకు? అయ్యగారు యేసు ప్రభు కదండి. ఆయన చెప్పాడా? మీరు యెరూషలేములో ఆరాధించమని మీరు నాతో చెప్పేస్తారు అనగానే అప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, ఏ సామెత ఇట్లనును, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఇదిగో బాగా వినాలి, ఈ పర్వతముల మీద నన్ను ఇదిగో కట్టారు కదా యెరూషలేము దేవాలయం, సొలొమోను కట్టాడు కదా, ఈ యెరూషలేము దేవాలయం నందైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఆగాలి ఇక్కడ. నాకు క్రైస్తవులు అక్కడికి యాత్ర చేస్తాను, క్రైస్తవులు చెప్పాలి సమాధానం ఈ వచనానికి. అక్కడ మీరు ఆరాధించరు, అక్కడ మీరు ఆరాధించవలసిన అవసరత లేదని యేసుప్రభు చెప్తే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? మీ ఊర్లో లేదా మందిరం మీ సేవకుడు కట్టింది? అక్కడ మీరు ఆరాధింపరు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నాకు వచ్చే భక్తులందరూ మంచి విశ్వాసులు, మరి నేను ఏం చెప్పినా నమ్మనంలో వస్తారు కనుక నా మాట ఏటండి, నా మాట నమ్ము. ఎవరంటున్నారు? యేసుప్రభు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుప్రభు చెప్పింది ఎవడో నమ్మడు. మీకు అర్థమైందో లేదో ప్రశ్న. యేసుప్రభు చెప్పింది నమ్మరు. ఎవరు చెప్పింది నమ్ముతారు? మనుషులు. మా అయ్యగారు చెప్పారు కదా, మీ యేసుప్రభు లేరు, ఎవరు లేరు, మా అయ్యగారు చెప్పారు ఇలాగా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాగుందంటేనండి, భక్తుల పరిస్థితి ఎలా ఉందంటే యేసుప్రభుని మతోన్మాదులు తిడతారండి, ఎవడు కుయ్యండి అండి. బైబిల్ మతోన్మాదులు తిడతారండి, ఎవరు సైలెంట్గా ఉంటారండి, ఎవరు ఏమంటారండి. వాళ్ళ పాస్టర్ గారిని తిట్టనివ్వండి, కింద నుంచి భక్త సమూహం వచ్చేస్తుంది. మా అయ్యగారిని అంటావా, ప్రవక్త, నేటి బోధకుడు, నేటి రోషగాడు అంటారు కింద. నేను తప్పు అంటాం లేదు, ఎవరి సంఘాన్ని ఎవరి సేవకుని వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి, తప్పు కాదు. ఇదే రోషం యేసుప్రభు అన్నప్పుడు రావట్లేదేంటి నీకు? బైబిల్ అన్నప్పుడు రావట్లేదేంటి? ఈరోజు వాక్యానికంటే వ్యక్తులకు విలువ ఎక్కువ. వ్యక్తి చెప్పింది నమ్ముతున్నారు కానీ యేసుప్రభు అంటున్నాడు, ఇంత చెప్పిన తర్వాత నీకు దండం పెడతానమ్మా, నా మాట నమ్మమ్మ. ఎందుకంటే ఈయన చెప్పక మునిపే చెప్పేసింది కదా ఆవిడ ఆన్సర్. నువ్వేమైనా చెప్పు ప్రభా, మేము గుట్టలెక్కుతాం లేదా చెట్లు ఎక్కుతాం, లేదని కొంచెం డబ్బులు ఉంటే యెరూషలేము మందిరానికి వెళ్తాం, అక్కడ చేస్తాం తప్ప ఆరాధనలు నువ్వు అన్నట్టుగా ఎక్కడ మనుషులు ఉంటే అక్కడ ఆరాధన ఇవన్నీ మేము నమ్మం. నువ్వు చెప్పినా నమ్మం మేము. ఇప్పుడు ఈ ప్రసంగం కూడా చాలామందికి గొంతులో వెలక్కాయ పడ్డట్టు ఉంటుంది. మరి ఆల్రెడీ గుండెలో ఏం చేసిన వాళ్ళకి ఇదేట్రా నాయన ఏడో ఉన్నాడు అనుకుని ఈయన ఇలా పరుగు తీసేస్తున్నాడు. నా మాట నమ్ము. ఆ రోజు యేసుప్రభు అన్నాడు, ఈరోజు నేనంటున్నాను, నా మాట నమ్మమ్మా, అవన్నీ మోసాలమ్మా, నా మాట నమ్ము. ఎందుకంటే నేను చూపించింది నా మాటలు కాదు, ఎవరి మాటలు? బైబిల్లో, నీ చేతుల్లోనే ఉన్న నీ బైబిల్లో చూపించాను. ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారము చేసుకోకండి. మీ సంఘంలో దేవుడు ఉన్నాడు, మీతో దేవుడు ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాడు, మీతో దేవుడు ఉంటాడు, మీతో ఉండాలనుకుంటున్నాడు. మరి ఇంతకా ఆయన కొండలు ఎందుకు ఎక్కించారు, గొట్టలు ఎందుకు ఎక్కించారు? కొండలు ఎక్కించడం వలన, గొట్టలు ఎక్కించడం వలన, అందువలననే అన్నాడు. చూసారు అక్కడ మీరు చదువుకున్న యెషయా గ్రంథంలో, అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైపోయారు. ఎందుకు పాపిష్టులు అయిపోయారంటే దేవుడిని పట్టుకెళ్ళి కొండ మీద పెట్టారు. దేవుడు నీతో ఉన్నాడని చెప్పారు అనుకోండి, పాపం చేస్తాడా? మీకు ఇది అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. స్కూలు క్లాస్ రూమ్లో మాస్టర్ ఉన్నప్పుడు పిల్లలు ఎలాగుంటారు? గాంధీ తాతల్లో కూర్చుంటారండి ఇలాగా, అసలు మాకు ఏమీ తెలియదు అన్నట్టుగా. ఎవరున్నప్పుడు? టీచర్ ఉన్నప్పుడు. వీడు క్లాస్ అయిపోతే అక్కడ బెల్ల కొట్టగానే ఇలాగ వెళ్ళిపోతారండి. జస్ట్ అలా క్లాస్ రూమ్లోంచి అడుగు బయటెట్టగానే జీ అని స్టార్ట్ అవుతుంది. ఏంటి గోల. ఇంకండి ఇంకో మాస్టర్ వచ్చే లోపు ఉంటుందండి క్లాస్ రూము. గోల 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 కేకలో. ఆ నీడు కొట్టేస్తాడు, ఈయన ఆడు కొట్టేస్తాడు, ఎక్కుతాడు, తిరుగుతాడు, లాక్కుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మళ్ళీ మాస్టర్ వస్తున్నాడు రోయ్ అనగానే మళ్ళా గాంధీ తాతలండి ఇలాగా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? మాస్టర్ ఉంటే పిల్లోడు అల్లరి
చేయడు. దేవుడు నీతో ఉంటే నువ్వేం చెయ్యు? పాపం చెయ్యు. ఇప్పుడు నువ్వు పాపం ఎందుకు చేస్తున్నావు చెప్పు? దేవుడు గుళ్ళో ఉంటాడండి, ఈ పొలంలో ఏం చేసినా పర్వాలేదు. దేవుడు గుళ్ళో ఉన్నాడండి, ఈ మిల్లి దగ్గర ఏం చేసినా పర్వాలేదు. దేవుడు గుళ్ళో ఉన్నాడండి, నేను ఈ రోడ్డు మీద ఎవరిని బూతులు తిట్టేసినా పర్వాలేదు. ఎక్కడున్నాడు దేవుడు? గుళ్ళో ఉన్నాడా? నీలో ఉన్నాడా? నేను వారిలో నివసించి సంచరిస్తానంటే నీలో ఉన్నాడు. నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానురా, నీతో పాటు తిరుగుతానురా, నాతో తిప్పుకుంటున్నాను నా దేవుడిని, ఇప్పుడు నాతో తిప్పుకుంటున్నాను నేను. పదా డాడీ వెళ్దాం, కుర్రవన్నీ పాలన చూద్దాం, అక్కడ పిల్లలు ఉన్నారట. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాడు, నా ద్వారా నాలో ఉండి వచ్చాడు. నేను రేపు ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నాను, అక్కడికి వస్తాడు. నేను తర్వాత ఇంకో చోటుకి వెళ్ళిపోతాను, అక్కడికి వస్తున్నాడు. పద నాన్న, నేను వారిలో నివసించి ఏమన్నాడు? సంచరించాలి, 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 తిరగాలి, తిరగాలి, తిరగాలి. దేవుడిని కట్టేస్తావా ఓ చోట స్థలంలో పెట్టి, మందిరంలో పెట్టి? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎక్కడ దేవుడు చెప్పరు? దేవుడు పిల్లలకి, ప్రజలకు ఎందుకు చెప్పారు? నేను వారిలో నివసించి సంచరి. నా చిన్ననాడు ఒక పాట వచ్చిందండి, నిజంగా ఒక ఎవరు కట్టారో కానండి ఆ పాట అండి. పెద్ద అయినా నీ దేహమే దేవునికి ఆలయం పాట విన్నారా? నాకు జ్ఞాపకం రావట్లేదు కానీ ఇది అంతా వచనాలు ఇలాగే ఉంటాయి అందులో. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గోడలలో ఉన్నాడు దేవుడు. ఎంత బాగా రాశారండి ఆ పాట. అర్థం ఏంటి? దేవుడు ఎక్కడ లేడట. అప్పటికే అర్థమైంది చూడండి ఆ భక్తుడికి, ఆ పాట రాసిన భక్తుడికి. నీతో ఉన్నాడయ్యా, గుళ్ళో పెట్టేవేట అన్నాడు. నిజమే. మనుషులు అక్రమాలు చేయడానికి, అన్యాయాలు చేయడానికి కారణం ఏంటంటే దేవుడికి ఒక ప్లేస్ ఉంది గుళ్ళో. ఇప్పుడు నేను ఇలా చెప్తే మళ్ళీ మీరు ఎలా అర్థం చేసుకుంటే, చాలామంది గ్రామాల్లో ఎలాగుంటారంటే గుళ్ళో దేవుడు ఉన్నాడు, గుడికి వచ్చేటప్పుడు అండి చాలా బాగా రెడీ చేస్తారండి. ఆడపిల్లలు అయితే గుళ్ళో ఉన్నంతసేపు నెత్తి మీద అలా ముసుకేసుకుని అలా తల కిందకి దించుకుని అసలు ఎంత బాగుంటారంటేనండి, నిజంగా వీళ్ళని చూసి నేర్చుకోవాలి దేనత్వం అంటే అన్నట్టుగా ఉంటారు. ఎక్కడున్నప్పుడు? చెంగు నెత్తి మీద ఉన్నప్పుడు, శరీరం గుళ్ళో ఉన్నప్పుడు. గుడి అయిపోయింది, చెంగు ఇలా బయట తీశారు, బయటకు వచ్చారు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి ఈ దీనురాల్ని. దీనత్వం ఏముండదు అక్కడ. పెంకులు లేచిపోతూ ఉంటాయి, ఇంటికి అరుస్తూ ఉంటాయి, గొడవలు, అరుపులు, కేకలు. ఏమన్నా గుళ్ళో అలాగుండి అక్కడ ఎందుకు అలాగున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. గుళ్ళో ఎలాగుండి ఇంటి దగ్గర ఎందుకు అలాగున్నారు? గుళ్ళో దేవుడు ఉన్నాడు, ఇంటి దగ్గర దేవుడు లేడు. ఏం చేసినా పర్వాలేదా? నిరంతరము నీలో ఉండి నువ్వేం మాట్లాడుతున్నావో లెక్కలేస్తున్నాడు. నీతోనే ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు అనుకుంటున్నావు నువ్వు. నేను వారిలో నివసించి సంచరిస్తాను. ప్రకటన గ్రంథం తీయండి, ఎంత బాగా చెప్పాడు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో. బాబ్బా, నివాసం ఎక్కడట? మీరు బైబిల్ అంతా చదువుకోండి, ఎక్కడ స్థలాలు, కట్టడాలు, గోపురాలు అని చెప్పట్లేదు. దేవుడు కొండలు, గుట్టలు అంటం లేదు. ఏమంటే దేవుడట దేవుని నివాసం అట మనుష్యులతో కూడా ఉన్నది. మనిషితో దేవుడు ఉంటాడు, మనుష్యులతో దేవుడు, ఆయన వారితో కాపురం ఉంటాడట. ఏమంటే కానీ విషయం ఏంటి ఇప్పుడు ఇంతకీ? అందరి మనుషుల్లోనూ దేవుడు ఉన్నాడా? ఉండనిచ్చారా? లేదు. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఉంటానని చెప్పాడు. ఎందుకు ఎంతమందిలో ఉన్నాడు? ఉండనివ్వలేదు దేవుడిని. ఎలా చెప్తారంటారు? 20వ అధ్యాయానికి రండి, ముందు అధ్యాయానికి రండి. ఇదే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాం, చదవండి. 3వ వచనమా? 3వ అధ్యాయం అండి, క్షమించండి, 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయను. ఇంతకీ యేసుప్రభు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? లోపల బయట? తలుపు వద్ద నిలుచుండి ఏం తడుతున్నాడట? ప్లీజ్ ఓపెన్ ద డోర్. బయట ఉన్నాడు, తలుపు వేసారు. ఏమంటే ఇక్కడ మాట్లాడుతాను, ఏ తలుపు కొడుతున్నాడు? ఎంతకీ హృదయం అనే తలుపును
తడుతున్నాడు. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా, నేను లోపలికి వస్తాను. ఈ 2 రోజుల సభలో ఏంటనుకుంటున్నారు? యేసుప్రభు డోర్ కొడుతున్నాడండి. ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేస్తారా, మీ గతం చాలా పెద్దది, ఓపెన్ చేయండి. నిన్న డోర్ కొట్టాడు. గతం మీ చాలా పెద్ద గతం అని డోర్ కొట్టాడు. ఈరోజు అంటున్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకున్నాడేమో, నీలోనే ఉంటాను. ఓపెన్ చేయవా, నన్ను నీ లోపలికి తీసుకోవా, నా వాక్యాన్ని తీసుకోవా, నా మనసు తీసుకోవా, ఓపెన్ చేయవా? ఇప్పుడు మాట్లాడుతానండి. డోర్ ఎప్పుడు కొడతారు చెప్పండి? ఆడపిల్లలు నాకు చెప్పాలా, డోర్ మీరు ఎప్పుడు కొడతారు? డోరు వేసేసి లోపల ఎవడో గడి పెట్టుకుంటే అప్పుడు ఏం చేస్తాం? డోర్ కొడతాం. లేదా డోరు తాళం లేదనుకోండి, మనం ఇలా గంటితో వచ్చేస్తుంది కదా, వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన పర్టికులర్గా తీయండి అని కొడుతున్నాడంటే డోర్ ఏమైందో చెప్పాలి నాకు. లాగేసి ఉంది. ఎంతకీ ఉండాల్సిన ఆయన బయట ఉంటే ఇల్లు కట్టిన ఆయన ఇల్లు డోర్ వేసి ఉందంటే లోపల ఉన్నాడు. బాగా ఆలోచించండి మీరు. ఈయన డోర్ కొడుతున్నాడంటే లోపల ఎవడున్నాడు? ఇందా చెప్పాను ఒక ఉదాహరణ. సింగపూర్లో ఉన్నాడు భర్త, వచ్చేసరికి భార్య డోర్ కొడుతుంటే డోర్ తీయట్లేదు. ఎందుకు? లోపల ఎవడున్నాడు? ప్రియుడు ఉన్నాడు. ప్రియుడితో ఉండిపోయింది, డోర్ వేసుకుంది. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే ఈయన డోర్ ఎందుకు కొడుతున్నాడు తెలుసండి? లోపల ఇంకొకడు కూర్చున్నాడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఎదిరించుచు వాడు ఎవరు? వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తన్ను దేవుడనని తనను కనబరుచుకొనుచు, ఎవడు దేవుని ఆలయములలో కూర్చుండును. ఎవరు కూర్చున్నారు ఇంతకీ దేవుడి ఆలయంలో? దేవుని ఆలయంలో ఎవరు కూర్చున్నారు? దెయ్యం కూర్చుందండి. వాడు కూర్చున్నాడట. దేవుని ఆలయం అంటే ఏంటని చెప్పుకుంటున్నాం ఎంతసేపు మనం? దేహమే దేవునికి ఆలయం. ఆ ఆలయంలో ఎవరు కూర్చున్నారు ఇప్పుడు? దెయ్యం. దేవుడు ఉండవలసిన ప్లేస్లో దెయ్యం ఉంటే దైవ కార్యక్రమాలు ఉంటాయా, దయ్యపు కార్యక్రమాలు ఉంటాయా? దయ్యపు కార్యక్రమాలు ఉంటాయి. నరహత్య ఎవరి కార్యక్రమం? దయ్యానిది. వ్యభిచారం ఎవరి కార్యక్రమం? దయ్యానిది. కనుక దేవుడు నివాసాన్ని మనిషి మార్చేశాడు. నువ్వు కొండల మీద ఉండు, గుడుల్లో ఉండు, స్థలాల్లో ఉండు అన్నాడు. ఎప్పుడైతే దేవుడిని దూరం పెట్టాడో మనిషి, తన హృదయంలో దేవుడికి ఎప్పుడైతే స్థానం ఇవ్వలేదో, దేవుడి నివాసాన్ని మనిషి ఎప్పుడైతే మార్చాడో దెయ్యం వచ్చి కూర్చుంది. క్రూరులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా తయారైంది. మీకు ఒకటే చెప్తాను ఈ రాత్రి ప్రసంగం వింటున్న వాళ్ళందరికీ, మీరు నాలో దేవుడు ఉండాలి. మీరు రాత్రి ప్రార్థన చేసుకోవాల్సింది అదే. తండ్రి, ఇంతకాలం నేను తెలియక తప్పు చేశానేమో, నాలో ఉండండి. పరిశుద్ధాత్మ రూపంలో నాలో ఉండండి, ఈ వాక్యం రూపంలో నాలో ఉండండి, ఆత్మ రూపంలో నాలో ఉండండి. నేను పాపం చేయకూడదు, నేను తప్పు చేయకూడదు, నేను నేరాలు చేయకూడదు. ప్రతి క్షణం ఈ ఆలోచనలు నాలో ఉండాలి. ఈ లోకము, లోక ఆశలు, లోక పాపాలు నన్ను అంటకుండా ఉండాలి అంటే మీరు నాలో ఉండాలి. మనుషులు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఉన్నాడా? దేవుడు నివాసాన్ని మార్చాడు, దేవుడిని బయటకు గంటేశాడు, దెయ్యానికి ఏమంటే ఆహ్వానం పలికాడు, హృదయం నిండా దెయ్యాన్ని నింపుకున్నాడు. బైబిల్ చెప్తే మతం అంటాడు. యేసు దగ్గరికి రా అంటే నేను ఆ మతంలోకి రానంటాడు. దెయ్యం నింపుకున్న వాళ్ళు మాటలు ఇలా ఉంటాయండి. పాపం మానేరా అంటే అందరూ పాపం చేయట్లేదా అంటాడు. హృదయం నిండా దెయ్యం నిండుకుంది. ప్రియులరా, ఈ రాత్రి మీతో చెప్తున్నది ఒకటే, దేవుడు నీతో ఉండాలనుకుంటాడు తప్ప నువ్వు కట్టే కట్టడాల్లో దేవుడు ఉండడు. దేవుని నివాస స్థలం మనిషి యొక్క హృదయం. ఆ హృదయంలో స్థానం ఎప్పుడైతే దేవుడికి ఇవ్వలేదో మనుషులందరూ క్రూరులుగా, భయంకరులుగా తయారయ్యారు. భార్యను చెప్పుకోవటం ఏంటండి? దేవుడు ఉన్నాడు అనుకోండి మనసులో. దేవుడు ఒకవేళ భార్యను చంపాలన్న ఆలోచన వస్తే దేవుడు ఒక మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడు? మీ అందరికి తెలిసిన మాటే. భర్తలారా, మీ భార్యలను మీ సొంత శరీరాన్ని మీరు ఎలాగైతే ప్రేమిస్తారో, నిన్ను వల్లే నీ సొంత శరీరాన్ని అయితే నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలని దేవుడు చెప్పిన మాటలు హృదయంలో ఉంటే చంపుతాడండి? భర్తలను ఏం చేయమన్నాడు? భార్యలకు చెప్పాడు, భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి అంటే ఏమి నరికేస్తుందా లోబడమన్న భర్తని? ఇలా అందరి హృదయాలలో దేవుడు లేడు. అందుకే వాళ్ళ బ్రతుకులు జైలు పాలయ్యాయి. భూమి మీద జైలు పాలవుతారు, చచ్చిన తర్వాత నరకం పాలవుతారు. మర్చిపోకండి.
ఎదుటివాడి ప్రాణాన్ని తీసినా, ఎదుటివాడికి కీడు చేసినా, ఎదుటివాడిని నాశనం చేసినా దేవుడు అని ఆయన అస్సలు క్షమించడు. భూమి మీద చట్టాల నుంచి తప్పించుకుంటారేమో, దైవ చట్టమైన నరక శిక్షను ఎవడు తప్పించుకోలేడు. కనుక భయపడండి. భయపడుతూ మాలో దేవుడు ఉండాలండి, దేవుడికి మేము దగ్గరగా ఉండాలండి. అలా జీవించండి, మీ జీవితాలు చాలా బాగుంటాయి.